ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క దివ్యశ్రీ పాదార విందాలకు మన ఏఎస్పి యూనిట్ చెన్నై తరఫున హృదయపూర్వక, ప్రేమపూర్వక, మనఃపూర్వక సుమాంజలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ సుదీర్ఘ సారసులైన మన ప్రియతములు, ఆప్తులు, ఆత్మీయులు అయిన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, అధినేత్రి శ్రీమతి మల్లెల వరలక్ష్మి గారికి కార్యక్రమం ప్రారంభంలో మనందరి తరఫున హృదయపూర్వక, ప్రేమపూర్వక, వినమ్రపూర్వక నమస్సుమాంజలు. సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక ధారావాహిక కార్యక్రమాల్లో ఎన్నో వినూత్నమైనటువంటి పంతలు దొక్కుతున్నటువంటి మన ఏఎస్పిలో ఈరోజు ఒక గురు పూర్ణిమ అంటే తమ ప్రత్యేక సత్సంగంతో పాటు గురు పూర్ణిమ విశేషాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మన గురువు గారు మల్లెల లక్ష్మీనారాయణ గారు. అలాగే అతి క్లిష్టము, అతి కష్టము అయినటువంటి శాస్త్రము ఉపనిషత్తులు. అలాంటి ఉపనిషత్తు సారాన్ని తేలిగ్గా, సులభ సుందరంగా అందరికీ అవగాహన చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి మన ఆచార్యాణి, అధ్యాపకురాలు, బాల వికాస్ గురువు, ఆధ్యాత్మికవేత్త శ్రీమతి మల్లెల వరలక్ష్మి గారు అంత జటిలమైన విషయాలను కూడా చక్కగా సరళ సుందరంగా అందవేసిన చేయి. అలాంటి వారిద్దరికీ రేపు గురు పూర్ణిమ సందర్భంగా ఈ రోజే ఒకరోజు ముందుగా ఆహ్వానిస్తూ వారికి పరిపూర్ణమైనటువంటి మనసుతో శతాయుష్మాన్ భవ, శతాయుష్మతి భవ అని మనం మనసారా ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు చెప్పుకొని మనం ముందుకెళ్దాం. ఈరోజు వారికి గురు పూర్ణిమ సందర్భంగా గురు వందనం చేసుకొని ముందుకు వెళ్దాం. అలాగే ఏఎస్పి చెన్నై అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, అధినేత్రి శ్రీమతి మల్లెల వరలక్ష్మి గారికి గురు పూర్ణిమ సందర్భంగా చిరు ప్రశంస. ఆధ్యాత్మ విద్యల నలబోకగా మాకు గరపుటలో మేటి గురువరేణ్య. ఆధ్యాత్మ విద్యల నలబోకగా మాకు గరపుటలో మేటి గురువరేణ్య. గురు శిష్య సంబంధంలో ఒక విద్యాభ్యాసం జరిగేదాన్ని గరపుట అంటారు. అంటే కరపుట అసలు ఆ పదం. ఆ విధంగా అంటే ప్రతిరోజు కూడా ఒక నియమబద్ధంగా గురు శిష్య బంధం అట్లా ఉంటుంది. ఏదో తమాషాగా వెళ్ళి గురువు గారి దగ్గర సలహా అడిగి తీసుకోవటం వేరు. ప్రతిరోజు ఒక నియమ కాలక్రమ అనుక్రమణిక ప్రకారం ఒక విద్యాభ్యాసం కానీ, ఆధ్యాత్మ విద్య కానీ నేర్పటం వేరు. అలాంటి నిత్య నూతనమైనటువంటి ఒక కాలక్రమ అనుక్రమణిక ప్రకారము గరపుటలో మేటి గురువరేణ్య. ఆ విధంగా మనకు 2221 రోజుల నుంచి మనకు సాగిస్తున్నటువంటి నిరంతర అధ్యాపనం ఇది. గానామృతాలలో తానాలు చేయించి ఉరముల నలరించు గురువరేణ్య. గానామృతాలలో మనకు సంగీత గానామృతము, వేదగానామృతము, గీతాగానామృతము, ఏకాదశ రుద్ర గానామృతము, ఇలా ఎన్నో గానామృతాలు ఉన్నాయి. అలాంటి గానామృతాల్లో తానాలు చేయించి మనల్ని కూడా చక్కగా సుగంధ పరిమళాలతో స్నానాలు చేయించి ఉరముల నలరించు గురువరేణ్య. మీకు దేవాలయాల్లో ఉరస, మనస, వచస, పద్భ్యాం, కరాభ్యాం అని చెబుతూ ఉంటారు. సాష్టాంగ నమస్కారం దానికి అర్థం. ఉరస అనే ఒక పదం ఉంది. అంటే ఉరము అంటే హృదయము అని అర్థం. ఉరములను అలరించు మా అందరి యొక్క హృదయాల్ని ఎంతో అమందానంద కందడిత హృదయారవిందులటువంటి గురువరేణ్య. గానామృతాలలో తానాలు చేయించి ఉరముల నలరించు గురువరేణ్య. భావరాగాలతో, భక్తి గీతాలతో, భావరాగాలతో, భక్తి గీతాలతో పరవశింపగ చేయు గురువరేణ్య. పరవశింపగ చేయు గురువరేణ్య. ఆ విధంగా శతభజన మాల కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనకు స్వామి యొక్క పదంలో మొట్టమొదటి స్వామి యొక్క ఆధ్యాత్మిక శోధనలో మొట్టమొదటి పెట్టు భజన. అలాంటి భజన గీతాలని చక్కగా ప్రోత్సహించి ట్యూటర్ ద్వారా శిక్షణ నేర్పి సంగీత గానామృతాల్లో మెరుగుపరిచి వారి యొక్క నికషని
వారి యొక్క కృష్ణను పెంచి మరి ఏ మాత్రము పాడలేనటువంటి వారిని కూడా అమృత గాయకులుగా తయారు చేసేటువంటి స్కీమ్ మన ఏఎస్బిలో ఉన్నది. అలాంటి భావరాగాలతో భక్తి గీతాలతో పరవశింపగజేయు గురువరేణ్య. ఎంతసేపటికి గురువు గారిని పొగుడుతున్నారేంటి మన మల్లెల వరలక్ష్మి గారు దీంట్లో రావట్లేదని అనుకోవద్దు మీరు. ఆ ఆధ్యాత్మ విద్యల్లో ఆమె కూడా ఉన్నది, గానామృతాలలో ఆమె కూడా ఉన్నది. ఆమె కూడా రుద్రం నేర్పుతున్నారు, వేదాలు నేర్పుతున్నారు. ఇవన్నీ కూడా భావ రాగాల్లో ఒక అమృతమైనటువంటి గానం చేయటంలో కూడా ఆమె పాత్ర ఉన్నది. కాబట్టి ఇక్కడ గురువరేణ్య అంటే ఉభయలు వస్తున్నారు అనేది మీరు గమనించాలి. రుద్ర భాష్యాలతో భద్రమౌ సాఫల్య గుణగానమునరించు గురువరేణ్య. రుద్రం మనకు భద్రం అని తెలుసు. అలాంటి భద్రమైనటువంటి రుద్రాన్ని మరి ఒక గురువుని ఎంపిక చేసి మనకు బ్రహ్మశ్రీ శాస్త్రి గారిని మనకు గురువుగా నియమించి వారి చేత అధ్యాపనాలు, స్వాధ్యాయ ప్రవచనాలు చేయిస్తున్నటువంటి ఘనత మన గురువు గారిది. రుద్ర భాష్యాలతో భద్రమౌ సాఫల్య గుణగానమునరించు గురువరేణ్య. ఇంకా ఏ వైద్యులైనా సరే సాఫల్యానికి గుర్తు కాదు అవన్నీ కూడా. సాఫల్య గుణగానము అంటే ఆ భగవంతుని యొక్క సాక్షాత్కారం కోసమే మనం ప్రయత్నం చేసేటువంటి విద్య. అలాంటి విద్యను మనం రుద్రాన్ని నేర్చుకుంటున్నాం. అలాగే నేర్పడానికి తగినటువంటి ఏర్పాట్లు చేశారు. రుద్ర భాష్యాలతో భద్రమౌ సాఫల్య గుణగానమునరించు గురువరేణ్య. ఆలు మగలు మీరు అలసట లేకుండా. నిజంగా 2222 అనొచ్చు అసలు వాస్తవంగా. రేపు అన్నామంటే 22 అయినట్టే. 4 2 వచ్చేస్తాయి రేపటికి. అంత అద్భుతమైనటువంటి మరి అన్ని రోజులు అలసట లేకుండా, ఎక్కడ మొక్కుకోకుండా, ఏ ఊర్లో ఉన్నా సరే, ఏ స్టేషన్లో ఉన్నా సరే, ఏ ప్రదేశంలో ఉన్నా సరే మనకు లింక్ ఓపెన్ అవటం, కార్యక్రమం ప్రారంభించడం అనేది మనం చూసాం. ఆలుమగలు మీరు అలసట లేకుండా జ్ఞానబోధ చేత నయము పెంచి. నయము అంటే ఆధ్యాత్మికల్లో నీతి నియమాలని నయము అంటారు. అలాంటి ఒక చక్కని మాకు ఒక నియమబద్ధమైనటువంటి ఒక బాటలో మమ్మల్ని ప్రయాణింపజేస్తున్నారు మీరు. జ్ఞానబోధ చేత నయము పెంచి సత్యపథమునందు నిత్యము నడిపింప. సత్యపథమునందు నిత్యము నడిపింప. సత్ అంటే భగవంతుడండి, ఆయనకు సంబంధించింది సత్యము. అలాంటి భగవత్ సంబంధమైనటువంటి ఆ సత్య పథంలో మనల్ని 2222 రోజులుగా నడిపిస్తున్నటువంటి ఆలు దంపతులు, ఆది దంపతులు, మన ఎమ్మెల్యే గారు, ఎంవిఎల్ గారు. సత్యపథమునందు నిత్యము నడిపింప వేల వేల నతులు. ఎన్ని నమస్కారాలు చేసినా మీరు రుణం తీరదు సార్. వేల వేల నతులు జేలు జేలు. ఆలుమగలు మీరు అలసట లేకుండా జ్ఞానబోధ చేత నయము పెంచి. సత్యపథమునందు నిత్యము నడిపింప. సత్యపథమునందు నిత్యము నడిపింప వేల వేల నతులు జేలు జేలు. వేల వేల నతులు జేలు జేలు. ఇట్లు అహం సత్యబోధక చెన్నై యూనిట్ లో ఉన్నటువంటి ఆత్మీయ సోదర సోదరిమణులందరి తరఫున వేసపాటి కోటేశ్వరరావు, భాగ్యనగరం, 28/7/26. ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం. ఇప్పుడు మనం గురువు గారి యొక్క సత్సంగంతో కార్యక్రమాలు ప్రారంభించుకుందాం. ఓం శ్రీ సాయిరాం సార్. అందరికీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్వామివారి పాద పద్మాలకు ప్రణామం చేసుకుంటూ, ఈ అహం సత్యబోధకాల మీరందరూ కూడా గురువులే. ఇప్పుడున్న సభ్యులు గారు మీరందరూ కూడా గురువులే. మీ అందరు కూడా హృదయపూర్వక పాదాభివందనం. వండర్ఫుల్ డే, గురు పూర్ణిమంటే. నిన్నటి వరకు ఏ కార్యక్రమం ఈ యజ్ఞంలో ఏం చేసినా 6 సార్లు మాత్రమే. అంటే గ్రంథాలు 2-3 సార్లు చదివి ఉండవచ్చు, దట్స్ డిఫరెంట్. నిన్నటి రోజు వరకు ఈ యొక్క యజ్ఞంలో సార్ చెప్పినట్టుగా వండర్ఫుల్ ఫిగర్ 4 రొళ్ళు. నేను ఊహించలేదు. 4 1లు కూడా వస్తుందని ఊహించుకోలేదు. 3 9లు వస్తుంది కూడా అనుకోలేదు కూడా. 99 అనుకున్నామేమో,
9 కూడా అనుకోలేదు. అటువంటి 99, 999 4 1లు 4 2లు చేశారు స్వామి. ఆయన ఏదైనా చేయగలడు. సర్వజ్ఞుడు, సర్వాంతర్య. అటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక సాయిరాం చెప్పుకుంటూ, దిస్ ఈజ్ ద 7th అకేషన్. ఇవాళ నుంచి ఇక్కడ ఏ పండగ పర్వదినం జరుపుకున్నా 7వది అవుతుంది. ఈ మహాయజ్ఞంలో జరిపిన మొదటి పర్వదినం గురు పూర్ణిమ. ఆ రోజులో ఉన్న పార్వతమ్మకి, సుందరి గారికి, ఇంకా ఎవరైనా అంటే నేను మర్చిపోతే చెప్పండి. వీళ్ళిద్దరైతే నాకు తెలుసు. చంద్రమ్మ గారు, చారి గారు, వల్లి మోహన్ మేడం, తాయారు గారు, వెరీ నైస్. రామ్మోహన్ రావు గారు, అనులా గారు, పార్వతమ్మ గారు చెప్పారు. పార్వతమ్మ పేరు చెప్పాను నేను. సార్ చెప్పారు. ఫస్ట్ గురు పూర్ణిమ చేసుకున్నప్పుడు వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ గురు పూర్ణిమ చేసుకున్నామంటే 8 రోజులు కాదు, ప్రారంభించిన 7 రోజులకే గురు పూర్ణిమ వచ్చింది. అటువంటి గురు పూర్ణిమ గురించి స్వామి ఎన్ని రోజులు చెప్పమంటే అన్ని రోజులు చెప్తాను. కొన్ని విషయాలు అవన్నీ తెలిసిన విషయాలే పునశ్చరణ చేసుకున్నాను. ఎందుకంటే ఆనందం లేదు. మన మూర్తి గారు అన్నారు, అవతార వైభవం తలుచుకోవటం మించిన ఆనందం ఏముంటుంది? ఇది ఏం చెప్పుకున్నా స్వామివారి మాటలు చెప్పుకోవటమే ఆనందం. భవిష్యత్తులో కూడా స్వామివారి సత్సంగాలకే ప్రాధాన్యం ఈ యజ్ఞం సాగినంత వరకు. అందుకనే వచనామృతాలని సారికి చెప్పడం, సారు ఆ విధంగా చదువు. అన్ని వచనామృతాలు దొరుకుతున్నాయి. ఓన్లీ మనకు ఉత్సాహం ఉండాలి. భవిష్యత్తులో యజ్ఞం సాగినంత కాలం స్వామి యొక్క మెసేజెస్ అధ్యయనం చేసి ఆనందపడతాం. భుక్తి విద్యలన్నీ బోధించి తెలిపేటి గురువులెల్ల పరము కూర్పగలరా, ముక్తి విద్య తెలిపి మోహంబు తెగతారుతూ గురువు కలడు సత్య గురువరండి. మన అదృష్టం. మనకి దైవము గురువు కూడా స్వామివారే. మనందరికీ గురువు ఉంటాయి. అక్షరాభ్యాసం చేసిన గురువులు వేరే ఉండవచ్చు. మన అందరికీ పాఠాలు నేర్పిన గురువులు ఉండొచ్చు. గురువులు, సద్గురువులు, జగద్గురువులు అలాగా రకరకాలుగా, అంటే వారి స్థాయిని బట్టి. నేటి పరిస్థితి ఎలా ఉందంటే, నేను ఒక వచనామృతం చదువుతుంటే నాకు నవ్వు వచ్చింది. ఒక్కడి కూర్చుని చదువుకుంటే నవ్వు వచ్చింది. సో అందుకనే ఒక్కల కూర్చుని కాదు అని నిన్న విచారణాత్మక సాధన అని ఒక అద్భుతమైన పదంతో నిన్న సత్సంగం మొదలుపెట్టాడు ఆయన శాస్త్రి గారు. దిస్ ఈజ్ విచారణాత్మక సాధన. ఒక 60-70 మంది కూర్చుని రోజు ఒక అంశం మీద మనం అందరూ పాలు పంచుకుంటూ, నేను ఒక్కనే చదువుకుంటే నాకు నవ్వు వచ్చింది. మరి రేపు ఎవరు చదువుతారో ఆ అంశం అప్పుడు అందరూ నవ్వుకోవచ్చు. నేటి పరిస్థితి ఎలా ఉందంటే, ఆ సన్నివేశం చెప్పి ముందుకెళ్దాం. తల్లి జన్మనిస్తుంది, తండ్రి పోషిస్తాడు. మాతృదేవోభవ, పితృదేవో, 3వ స్థానం ఆచార్య దేవోభవ అన్నాడు. భక్తిలో కూడా స్వామి మాతృభక్తి, పితృభక్తి, ఆచార్య భక్తి అన్నాడు. అతిథి భక్తి, దేశభక్తి అన్నాడు. దైవభక్తి చివరిలో పెట్టుకున్నాడు. వీళ్ళందరినీ ఆరాధిస్తే దైవాన్ని ఆరాధించినట్టే అన్నారు. వీళ్ళెవరిని తృణీకరించి నేను దేవుని పూజిస్తా అంటే ఎవడు నమ్మడు. తల్లిదండ్రులు గౌరవించకుండా, పెద్దలను గౌరవించకుండా, గురువులను గౌరవించి నేను దేవుడిని పూజిస్తా, ఇది అంబక్క అనమాట. స్వామి కూడా అంబక్కన భలే మాటలు, వచనామృతాలు భలే పదాలు వస్తుంటాయి. నిన్న ఒక తండ్రి ఒక పాఠశాలకు విద్యార్థిని తీసుకెళ్ళాడు. ఒక కొడుకుని తీసుకెళ్ళాడు. విద్యార్థిని ఎందుకున్నారు, ఇంకా విద్యార్థి కాలేదు, వాడు స్కూల్లో పోకముందు. ఒక కొడుకుని తీసుకెళ్ళాడు. హెడ్ మాస్టర్ గారు రూమ్లోకి వెళ్ళారు. ఏం సార్, ఏ క్లాస్లో అడ్మిషన్ కావాలి అని అడిగారు. మా అబ్బాయికి అన్నీ తెలుసండి, వాడికి తెలియనివి ఏం లేవండి, వాడు అన్నిట్లో పరిపూర్ణుడు అండి, లోకంలో అన్ని విషయాలు తెలుసండి అన్నాడు. మరి అన్ని తెలిస్తే మరి నా పాఠశాలకు ఎందుకు తీసుకొచ్చారండి అని అన్నాడు హెడ్ మాస్టర్ గారు. అక్కడే ఉంది కిరకా సార్, వీడికి 2 తెలియవు.
ఒకటి చెప్తే వినడు, వాడికి తెలియదు. అక్కడ చెప్తే వినట, రెండోది వాడికి తెలియదు. అటువంటి పరిస్థితిలో ఉండే నేటి కాలము, అటువంటి పరిస్థితిని చక్కదిద్దాలనే ఉద్దేశంతో విలువలతో కూడిన విద్యని, పెద్దల్ని గౌరవించి సంస్కారాన్ని నేర్పే విద్యని నేర్పాలనే తాపత్రయంతో స్వామి స్థాపించింది విద్యాలయం, విశ్వవిద్యాలయం, జగత్ విశ్వవిద్యాలయం. రకరకాల పాఠశాలలు ఉంటాయి. మన సమితిలో కూడా విశ్వవిద్యాలయాలే, భజన మండలాలు విశ్వవిద్యాలయాలే, స్వామి పెట్టిన పాఠశాలలు విశ్వవిద్యాలయాలు. స్వామి విద్యాలయంలో డీటెయిల్గా వస్తే, బట్ ఐ నాట్ గోయింగ్ డీటెయిల్. ఆ విధంగా ఇవాళ సాయంత్రమే పౌర్ణమి వస్తుందండి. రేపు సాయంత్రం 7 వరకే పౌర్ణమి. మనం ప్రస్తుతం ఆషాఢ మాసంలో ఉన్నాం. ఈ ఆషాఢ మాసంలో వచ్చే అద్భుతమైన పర్వదినం గురు పూర్ణిమ. రేపు మనం అభ్యంగ స్నానం చేస్తామా, చేయకపోవచ్చు. కొత్త బట్టలు వేసుకున్నామా, వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు. అప్పచ్చులు తీసుకుని తిన్నామా, తినకపోయినా పర్వాలేదు. బట్ ఒకటి మాత్రం చేయాలి రేపు, టు షో అవర్ గ్రాటిట్యూడ్ టు అవర్ గురు. గురువు అంటే ఎవరైనా కావచ్చు. మన 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 దృష్టిలో ఎవరు అనుకుంటే వారికి మనం కృతజ్ఞత భావాన్ని మనం అందించే రోజు గురు పౌర్ణమి రోజు, రేపటి రోజు. అందుకనే పండుగలను ఫీస్ట్ అండ్ ఫాస్ట్ అంటారు. ఇది ఫీస్ట్, ఒక రకంగా ఫీస్టే. ఒక సామూహికంగా వెళ్ళి, ఒక దేవాలయకంగా వెళ్ళి అక్కడ భగవంతుడికి ఒక భజన చేసి, లేకపోతే ఒక సత్సంగం అలాగా జరుపుతారు కూడా రేపటి రోజు. కృతజ్ఞత భావం. ఎందుకంటే ఇన్ని ఇచ్చాడు కదా, దైవాన్ని చూపించాడు, విద్యని ఇచ్చాడు, జ్ఞానాన్ని అందజేశాడు, మంచి మార్గాన్ని చూపించాడు. మరి ఇది ఒక్కటైనా పౌర్ణమి అంటే మనకు ప్రతి నెల కూడా చాలా పౌర్ణమి. ఎవ్రీ మంత్ విల్ హ్యావ్ వన్ పౌర్ణమి. ప్రతి పౌర్ణమికి కూడా పూజలు చేసేవారు ఉన్నారు. ప్రతి పౌర్ణమి కూడా గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. ప్రతి పౌర్ణమి కూడా ఇక లలిత సహస్రనామం పారాయణం చేసే మన సోదరిమని ఉండే మన గ్రూప్లో. కానీ ఆ విధంగా 12 పౌర్ణమిలు ఉన్నా కొన్ని పౌర్ణమికి అనుకోకుండా వచ్చిన ప్రాశస్త్యం ప్రత్యేకంగా రాదు. ఆ మాసంలో వచ్చిన పౌర్ణమికి కొన్నింటికి ప్రత్యేకంగా ఒక పుణ్య దినాలుగా పాటిస్తాం. అందులో ఫర్ ఎగ్జాంపుల్ శ్రావణ పౌర్ణమి కావచ్చు, కార్తీక పౌర్ణమి కావచ్చు, వైశాఖ పౌర్ణమి కావచ్చు, పాల్గొన పౌర్ణమి కావచ్చు, చైత్ర పౌర్ణమి కావచ్చు. మొన్ననే మన ఏరువాక పౌర్ణమి జరుపుకున్నాం జ్యేష్ఠ మాసంలో. ఈసారి అధిక జ్యేష్ఠ మాసం కూడా వచ్చింది. ఆ పరంపరలోనే ఈ ప్రస్తుతం ఆషాఢ మాసంలో ఉన్న ఈ పౌర్ణమికి గురు పూర్ణిమ లేక వ్యాస పూర్ణిమగా అనాది కాలంగా జరుపుకోవటము, ఆరాధించుకోవటము మన సంస్కృతి సంప్రదాయాల్లో ఒక అలవాటు. ఈ పండుగ మనకి ఏమొస్తుందంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తుంది. మీరందరూ ఆధ్యాత్మిక దృష్టిలో మీకు దాహం తీరటం లేదు, మీకు తీరటం లేదు, నాకు తీరటం లేదు. మన ఒక రోజున పుట్టపర్తి పోయి 4 రోజులకి రథయాత్ర పెడితే లోపల అనుకున్నాం, వీడు అప్పుడే ఇంకా శరీర అలసట తీరలేదు, అప్పుడు ప్రోగ్రామ్ పెట్టాడు అనుకున్నాం. బట్ ఐ కంగ్రాచులేటెడ్ అవర్ డీపీ. భలేకున్నా లీడర్, నువ్వు నిద్రపో, మమ్మల్ని నిద్రపోని. మీరందరూ కూడా ఆధ్యాత్మిక పిపాసు, మీకు ఆధ్యాత్మిక తృష్ణ చాలా ఎక్కువ పెట్టాడు భగవంతుడు. మీ వలన మీ వెనకాల లైన్లో ఉంచి నేను కూడా ఆధ్యాత్మిక నీళ్లు తాగే అవకాశం కలిగింది మీలాంటి వాడి వల్ల, వెనకాల నుంచి చూడటం వల్ల. అటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎవరైతే కాంక్షిస్తున్నారో, మీరంతా కాంక్షించే వారే. అటువంటి వారికి, ఆధ్యాత్మిక జ్ఞాన పిపాసులకి, ఆధ్యాత్మిక జ్ఞానం కావాలనుకునే వారికి, సాధకులకి గురు పూర్ణిమగా ఎంతో శ్రేయోదాయని అంటారు స్వామి. నేను ఇందాక చెప్పాను, గురువు అంటే అన్సీన్ పవర్. ఆయన ఉండక్కర్లా,
ఒకరు ఆది శంకరాచార్యులను తలుచుకోవచ్చు, అయితే శంకర భగవత్పాదులు కావచ్చు, పరమశివుడు కావచ్చు, షిరిడి సాయినాథుడు కావచ్చు, స్వామివారు కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, జగన్మాత కావచ్చు, లెట్ ఇట్ బి ఎనీ ఫామ్. ఈ ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు, సాధకులు అనేవారు, వారిని ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు తీసుకెళ్ళిన గురువులకి, పెద్దలు పూజ్యులు కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు ఈ సందర్భంలో. మీ అందరికి కూడా అటువంటి ఆధ్యాత్మిక గురువులకి మనం ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, వాళ్ళని ఆరాధించి వాళ్ళకి మనం గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ మా దగ్గర మరలా పెట్టారు. పుట్టపర్తి యాత్ర సక్సెస్ఫుల్ గా చేయించినందుకు మరలా మనం పుట్టపర్తిలో పిల్లలు సంవత్సరంలో అంతా చదువుకున్న తర్వాత ఎగ్జామినేషన్ ముందు గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ అని అందరు కూడా చేస్తుంటారు. పుట్టపర్తిలో అందరికి చాలా మంది తెలిసే ఉంటుంది. బిఫోర్ ద ఫైనల్ ఎగ్జామినేషన్స్ ఎవ్రీబడి విల్ హ్యావ్ వన్ డే గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్. ప్రైమరీ స్కూల్ పిల్లలు కావచ్చు, హై స్కూల్ కావచ్చు, కాలేజీ పిల్లలు కావచ్చు, ఎవ్రీబడి విల్ డూ ఇట్. ఇటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించిన మన గురువుకి మనం కృతజ్ఞత ప్రకటించే, ఒక్కరోజు ప్రకటిస్తే సరిపోతుందా అంటే లేదు, ప్రతినిత్యం కూడా ఆ గురువుని మనం తలుచుకోవాలి. ఎస్పెషల్లీ కనీసము రేపటి రోజైనా ఆయన స్మరించుకొని, ఆయనకి డెప్తి తెచ్చుకొని, ఆయనకి వందనాలు, ప్రణామాలు, నమస్కారాలు తెలుపుకునే పవిత్రమైన రోజు గురు పూర్ణిమ. మా మేడం పిల్లలకి చెప్పాల్సి వచ్చింది, చిన్నపిల్లలు కనుక వాళ్ళని కుదించుకుని మాట్లాడాల్సి వచ్చింది. నా అదృష్టం ఏంటంటే ఈ గురు పూర్ణిమ సందర్భంలో 2 పర్యాయాలు సరస్వతి విద్యాపీఠం తెలంగాణలో బాగా ఉంటుంది. సరస్వతి శిశు మందిర్ అంటుంటారు. ఆ తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంటుంది. ఆడ ఎంటైర్ స్కూల్ మొత్తం విద్యార్థులు దగ్గర 1000 మంది కూర్చుంటే వారికి ఆ గురు పూర్ణిమ సందేశాన్ని ఇచ్చే మహాభాగ్యాన్ని కూడా స్వామి కల్పించారు. పూర్ణిమ అంటే నేనంటే ఒక కొత్త పిల్లగాడు చెప్పాడు, తిరువన్నవెల్లి జాయిన్ అవుతుంటాడు ఆన్లైన్ లో. చాలా బాగా ఫుల్ మూన్ డే అన్నాడు. సాయంత్రం కనుక మనం తూర్పు దిక్కున చూస్తే మనకి ప్రత్యక్షంగా చూడవచ్చు ఫుల్ మూన్ డే. ఇవాళ కనపడతాడు, రేపు కూడా కనపడతాడు. ఫుల్ మూన్ డే అంటే ఏంటంటే ఆయనకి దగ్గర మొత్తం ఉన్న సమస్త కళలు, షోడశ కళ అనేది అంటుంటారు పరమాత్మని. రామచంద్రమూర్తి 12 కళలతో వచ్చాడు, 3 దగ్గర 3 పెట్టారు, 16వ కళ పరశురాముడి దగ్గర ఉంటే పరశురాముడు ఇవ్వడానికి వచ్చాడు. కృష్ణ పరమాత్మ షోడశ కళ అనేది, స్వామివారి షోడశ కళ అనేది. షోడశి అంటారు స్వామిని కూడా. అటువంటి 16 కళలతో పరిపూర్ణుడై ప్రకాశించే రోజు పూర్ణం. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి కూడా నీకు కనిపిస్తుంది ఫుల్ మూన్ అనుకుంటాం కానీ బట్స్ నాట్ ఫుల్ మూన్. ఒక రోజు మారేటప్పుడు కొంత తేడా వస్తుంది, బట్ దట్ డిఫరెన్స్ మే నాట్ అబ్జర్వ్ విత్ అవర్ నేకెడ్ ఐ. ఒక శాస్త్ర వాక్యం ఏంటంటే, నిన్న కూడా చెప్పాను పిల్లలకి, చంద్రమా మానసోజాత. మన మనస్సుకి అధిదేవత, మనస్సుకి సంబంధం ఉంది. ఇంతమంది ఉన్నా కానీ చంద్రునికి మనస్సుకి సంబంధాన్ని తెలుపుతుంది అన్నమాట. మనం తీసుకున్న ఆహారంలో మైక్రోస్కోపిక్ ఆఫ్ పార్ట్స్, నీలిమ అంటారు అన్నమాట. ఒక గ్రంథంలో చదువుకుంటే అది నాకు నిన్న వడ్ల గింజలో మనం తిన్న దాంట్లో ఆ చంద్రుని యొక్క కాంతి వల్లనే ఆ యొక్క వడ్ల గింజలో ఉన్న పాలు, వడ్లలో పాలు ఉంటాయి. మీరు అందరికి తెలిసిన వాళ్ళే, మనం అంతా బియ్యం తింటున్నాం. వడ్లలో పాలు గట్టిపడటానికి చంద్రకాంతి అవసరం. ఇంకేం చేసినా పాలు గట్టిపడవు. చంద్రుని యొక్క కాంతి, చంద్రుని యొక్క ప్రకాశం వలన ఆ యొక్క వడ్డల్లో ఉన్న పాలు గట్టిపడి బియ్యపు గింజగా అవుతాయి. అవి మనం ఆహారంగా ప్రసాదంగా స్వీకరిస్తే అందులో మైక్రోస్కోపిక్ ఆఫ్ పార్ట్, మిగిలినంత బయట చెత్త చెదరం బయటికి పోతే సూక్ష్మాతి సూక్ష్మమైన భాగం మనసులోకి వెళ్తుంది.
అందుకే వేదం ఏం చెప్పిందంటే చంద్రుడికి మనస్సుకు గల సంబంధాన్ని తెలియపరిచింది. అంటే చంద్రుడికి ఏముందంటే శుక్లపక్షము కృష్ణపక్షం 16 రోజులు ఎదుగుతాడు, మరి 16 రోజులు అదే డైమెన్షన్. ఒక బొమ్మ వేసుకుంటూ పోతే ఇవాళకి వస్తుంది, మరలా నెమ్మదిగా వేసుకుంటే వీళ్ళు టోటల్ డార్క్నెస్ డే అమావాస్య కూడా వస్తుంది ఒక 15 రోజులు. సో ఆ విధంగా చంద్రుడికి ఏ విధంగా అయితే వృద్ధి క్షయములు ఉన్నాయో మనసుకు కూడా అలా ఉంటాయని స్వామి చెప్తాం జరిగింది. మరి చంద్రుడు మనసుకి సిమెట్రీ అయితే మన బుద్ధి కూడా ఉంది కదా. మనసు పైన ఉన్నది బుద్ధికి సూర్య భగవానుడు అధిదేవత. ఒక చిన్న అంశం చెప్పి నేను మేడం హ్యాండ్ ఆఫ్ చేద్దాం. సో పూర్ణిమ నాడు వాట్ వీ షుడ్ ఎక్స్పెక్ట్, వాట్ వీ హ్యావ్ టు డూ, మనలో రావాల్సిన మానసిక పరివర్తన ఏంటి. మనందరం కూడా సంస్థలో చేరింది ఇండివిజువల్ ట్రాన్స్ఫర్మేషన్, వ్యక్తిగత పరివర్తన గురించే వచ్చాం. వ్యక్తిగత పరివర్తన అంటే మానసిక పరివర్తన, ఉదయ పరివర్తన. అటువంటి మానసిక పరివర్తనకి తీసుకురావడానికి దోహదపడే మనలో ఉన్న మాలిన్యాలను తొలగించే మహనీయుడు, తొలగించడానికి తోడ్పడేవారు గురువు. ఏమిటి అవి? 8 రకాల మతాలు ఉన్నాయి. ఐఎమ్ నాట్ గోయింగ్ డీప్లీ నౌ. నాకు తెలుసు 8 రకాల మతాలు. నేను బాగా అందంగా ఉన్నానండి, నాకు బాగా తెలివి ఉందండి, బాగా అధికారం ఉందండి, నాకు బాగా హోదా ఉందండి, శరీర రకరకాలు అన్నమాట. వీడికి బాగా మదం ఎక్కిందా అంటుంటారు పల్లెటూరులో. అష్టమదములు, అరిసెడు వర్గములు, అహంకారము, చిత్తము అని 16 మాలిన్యాలు. చంద్రుల్లో కూడా 16 కళల్లాగానే మనలో కూడా ఈ 16 రకాలుగా మీ దగ్గర లాంటి మహానుభావుల్లో ఉండకపోవచ్చు, లోకంలో ఉంటారు ఇటువంటి వాళ్ళు. నేనే చేశాను అని ఈ రకంగా 8+6 14, 15, 16 మొత్తం కలిపి అష్టమదములు, అరిసెడు వర్గములు, అహంకారం, చిత్తం, ఈ 16 మాలిన్యాలని కూడా పొమ్మంటే పోవు. యూ హ్యావ్ టు పుష్ ఇట్ అవుట్. బలవంతంగా బయటికి నెట్టాలి, బుద్ధిపూర్వకంగా తొలగించుకునే ప్రయత్నం చేయాలి. బుద్ధి అనే మాట ఎందుకు వాడారంటే స్వామి, ఆత్మకి నిన్న సత్సంగం మొత్తం కూడా ఆయన ఆత్మ గురించే నడిచింది. రాఘవేంద్ర సత్సంగం. ఆత్మకి నియరెస్ట్ గా ఉండేది బుద్ధి. స్పాట్లెస్ క్యారెక్టర్ అంటారు అనమాట స్వామి. అందుకని మచ్చలేని బతుకు మహిళన చెల్లురా అని ఒక పద్యం కూడా ఉంది. అటువంటి మచ్చలు లేని మనసులో ఆత్మకు అర్థంలో మనం మొహం సరిగా కనపట్టలేదంటే మనం సారు కూడా చెప్పారు, పక్కన ఏంటి బట్టలు సరిగా ఆరేయట్లేదు, ఎప్పుడు ఒక 4 సార్లు చూసిన తర్వాత వాళ్ళ ఆయన ఆ కిటికీ యొక్క అపార్ట్మెంట్ లో కిటికీ యొక్క గ్లాసులు తుడిచాడట. నెక్స్ట్ డే చూసి, ఆహా ఎంత తెల్లగా ఆరేసింది, నా మాట నీ మాట ఏం లేదు, మన అర్థం మురిగ్గా ఉంది. సో ఈ మనసులో పుట్టిన ఇవన్నీ కూడా ఎక్కడికి ఆరిజిన్ పాయింట్ అంటే మనసులో అనమాట. మతాలు కావచ్చు, అరిసెడు వర్గాలు కావచ్చు, అహంకారం, వీటన్నిటి కూడా స్థానం మనసు. అటువంటి మనసుల్లో పరివర్తన తెచ్చుకుని ఆత్మ ప్రకాశాన్ని దేని ద్వారా అంటే బుద్ధి ద్వారా పొందగలగాలి. ఆ యొక్క ఆత్మ ప్రకాశం ఇవేమీ లేకుండా ఉంటే ప్యూర్గా ఉన్న థాట్లో ప్యూర్ పవిత్రమైన హృదయంలోంచి పవిత్రమైన భావాలు మాత్రమే వస్తుంటాయి. అటువంటి పవిత్రమైన భావాలని, పవిత్రమైన ఆలోచనల్ని మనం జనింపజేసుకుని ఆలోచనలు ఆచరణ రూపకంగా చేసుకునే రోజు గురు పూర్ణిమ అండి. ఇంకా కొన్ని విషయాలు ఈసారి మరలా అవకాశం ఉన్నప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. గురుర్ బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః. హృదాకాశే సదా బాంధం శాంతం ఆనందరూపిణం జ్ఞానభానుం అహం వందే సద్గురుం శ్రీ సత్యసాయినం. ఓం శ్రీ సాయిరామ్. పరబ్రహ్మ స్వరూపమైనటి పరమాత్మకు హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ సాయి కుటుంబుల సభ్యులందరికీ సాయిరామ్. ఉపనిషత్తులో ఈ యొక్క ఉపనిషత్తు వారిని పరమాత్మ మనకి అందించినటువంటి దాంట్లో కొన్ని అంశాలు మనం ఈశ, కేన, కఠ, ముండక, మాండూక్య, ఛాందోగ్య, ప్రశ్న, ఈ ఉపనిషత్తుల్లో మనం అనేక అంశాలు తెలుసుకోవడం జరిగింది. మనకి గురు పౌర్ణమి సందర్భంగా ఈ యొక్క వేదవ్యాస మహర్షిని ఆయనకి వందనం సమర్పిస్తూ అష్టాదశ పురాణాలు అందించినటువంటి మహర్షి, ఎంతో జ్ఞానాన్ని విశ్వానికి అందించినటువంటి మహర్షి, ఆయనతో పాటుగా అనేక మంది మహర్షులు మనకి జ్ఞానాన్ని అందించారు. ఈ ఉపనిషత్తుల ద్వారా మనం జ్ఞానాన్ని పొందుతున్నాం. ఆ మహర్షులందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ యొక్క జ్ఞానాన్ని మనలో పరిపూర్ణంగా నిబిడీకృతమయ్యే విధంగా మనం ప్రార్థన చేస్తూ వాసిష్ఠ శక్తి పౌత్రశ్చ సుఖదేవ గురుర్గురుః ఆషాఢ పూర్ణిమ శ్రీ వ్యాస పూజ్య పూర్ణచంద్ర నిభాననః. సమస్త వేద సమూహాన్ని లోకానికి 4 భాగాలుగా విభజించి ఆ భాగాల్ని కూడా బ్రాహ్మణాలుగా, ఆరణ్యకాలుగా, మంత్రాలుగా, ఉపనిషత్తులుగా అందించినటువంటి మహర్షి వేదవ్యాసుల వారు. ఈరోజు మనం తీసుకోబోయినటువంటి అంశము ఐతరేయ ఉపనిషత్తు. ఇది ఋగ్వేదాత్మకం. 3 ఖండాలుగా ఈ యొక్క ఐతరేయ ఉపనిషత్తు మనకి జ్ఞానాన్ని అందించింది. అందులో 3వ ఖండంలో 3వ అధ్యాయంలో మనకి పరబ్రహ్మ స్వరూపం గురించి, విశ్వరూపం గురించి, ఈ యొక్క సృష్టి మొత్తం ఏ విధంగా నిర్ణయించబడింది, నడపబడుతుంది, ఆ యొక్క జ్ఞానం కనుక లేకపోతే, ప్రజ్ఞానం కనుక లేకపోతే సృష్టి లేదు అని తెలియజేసేటటువంటి ఒక అద్భుతమైన అంశం
మనం దర్శించబోతున్నాం. ఈ యొక్క ఐతరేయ ఉపనిషత్తు ఋగ్వేద సహితమని, ఒక అద్భుతమైనటువంటి లోతైనటువంటి సత్యాన్ని ప్రకటిస్తుందని, సృష్టి ఆవిర్భావానికి ముందు ఏముంది అని మనకు తెలియజేస్తోంది. కాలానికి ముందు ఏ పదార్థాలు మూలకాలు పుట్టక ముందు శుద్ధ చైతన్యం మాత్రమే ఉండేది. ఆ చైతన్యాన్ని మనం ఆత్మన్ అని అంటున్నాము. అదే ఆత్మను నిరాకార స్వరూపుడైనటువంటి భగవంతుడు అంటున్నాము. ఆత్మవా ఇదమేక ఏవాగ్ర ఆసీత్ నాణ్యకించన్ మిషత్. అంటే మొట్టమొదట ఉన్నది ఆత్మన్ తప్ప మరొకటి ఏదీ లేదు. ఆధునిక శాస్త్రం చెప్పినట్లు ఇది యాదృచ్ఛికం కాదు, శూన్యం నుంచి లేదా ఏవో కొన్ని మూలకాల వల్ల ఏర్పడినటువంటిది కాదు. కేవలం చైతన్యం ఆ విశ్వ వ్యాప్తం వల్ల మాత్రమే ఈ యొక్క సృష్టి ఆవిర్భవించింది. ఈ విశ్వమే చైతన్యం నుంచి పుట్టింది. భగవంతుడు ఇలా సంకల్పించట, స ఈక్షన్ లోకాన్ జాయతే, నేను లోకాలను సృష్టించదను అని భగవంతుడు సంకల్పించాడు. అలా లోకంలో చరాచర జీవులు, అనంత కోటి విశ్వాలు ఆవిర్భవించాయి. సృష్టి మొత్తం ఆ భగవంతుడు చైతన్య రూపంతో నిండి ఉన్నాడు. ఇది యాదృచ్ఛికమైన సృష్టి కాదు. ఎంతో జాగ్రత్తగా, పకడ్బందీగా, ప్రణాళికతో, ఒక సామాన్యుడే అనేక ప్రణాళికలు వేసుకుంటూ ఉంటే ఒక చిన్న పని చేయడానికి మన సృష్టిని భూమి మీదకి అవతరింపజేసి విశ్వంలో ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు, ఎలా ఉండాలి, జీవులు ఏమిటి, జీవరాశులు ఏమిటి, మరి ఎన్ని ఆయన సృష్టికి 84 లక్షల జీవరాశులు అని చెప్పి చెప్తున్నాము. ఇది ఎవరైనా కౌంట్ చేశారు? ఇది అనంతం. ఆ అనంతంలో అనేకమైన జీవరాశులు చైతన్యంతో, కొన్ని అచేతనంగా కనపడచ్చు మనకి, కానీ దాంట్లో కూడా చైతన్య స్వరూపం ఉంటుంది. అది అచేతనంగా ఉంటే, ఇప్పుడు రైలు ఉంది, అది రైలు నడవాలి, ఆ ట్రాక్ ఉంది, ట్రాక్ నడిస్తే ఏమవుతుందో మనకు తెలుసు. కాబట్టి అది అక్కడ జడంగానే ఉండాలి. సో ఇలాగ ఎంత మాస్టర్ ప్లాన్ చేశారో మన మాస్టారు సృష్టికర్త తెలియజేస్తుంది మనకి ఐతరేయ ఉపనిషత్తు. ముఖ్యంగా దీంట్లో ఐతరేయ ఉపనిషత్తులో ఈ యొక్క 3 తాత్విక వృత్తాలను చర్చిస్తోంది. ఇది ప్రపంచం మరియు మనిషి, ఆత్మ యొక్క సృష్టి. ఇది మొదటిదైతే, రెండవది ఆత్మ 3 రెట్లు జన్మనిస్తుంది అనే సిద్ధాంతం. ఇంకా మూడవది స్పృహ అనేది ఆత్మ యొక్క సారాంశం. ఇది గురు శిష్యుల యొక్క అనుబంధం కూడా ఉపనిషత్తుల్లో మనకి, ఏ ఉపనిషత్తు మీరు తీసుకోండి, అందులో ఆ గురు శిష్యుల యొక్క అనుబంధాన్ని ఒక శాంతి పాఠంతో మొదలు పెట్టబోతూ ఉంటుంది. ఈ ఐతరేయ ఉపనిషత్తు కూడా ఒక అద్భుతమైన శాంతి పాఠంతో మొదలైంది. ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠిత, మనోమే వాచి ప్రతిష్ఠిత, మా విరావిర్మయేధి వేదస్య ఆణీస్థ
శ్రుతం మే మా ప్రహాసీః అనేనాధీతే నాహోరాత్రాన్ సందధామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారమవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క గురు శిష్యుల యొక్క అనుబంధాన్ని శాంతి మంత్రంతో మనకి ఉపనిషత్తులు అందిస్తున్నాయి. ఆ శిష్యుడు ఎంత గొప్పవాడై ఉంటాడు. అంత గొప్ప జ్ఞానాన్ని, అద్భుతమైన జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి అంటే అతను ఎన్ని లక్షణాలు అలవర్చుకోవాలి. ఓంకారంతో ప్రారంభమైంది. ఓంకారం అనేది భగవంతుడి యొక్క నామమని, విశ్వవ్యాప్తమని, అకార ఉకార మకార అక్షరాలతో కూడుకున్నటువంటిది అని ఆ పరబ్రహ్మే ఓంకార స్వరూపమని అనేక విధాలుగా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. అక్షరాణం అకారోస్మి అని మనకి పరబ్రహ్మ చెప్పినట్లుగా అన్ని భాషల్లో కూడా ఆతోటే ప్రారంభమవుతుంది. క్ష అంటే ఇక్కడ చూడండి, మనకి తెలుగు అక్షరాలు 56 ఉన్నాయి. కానీ మనకి దురదృష్టవశాత్తు కొన్ని అక్షరాలు తొలగింపబడుతున్నాయి. తెలుగు భాషలో ఎన్ని అక్షరాలు అంటే ఇంచుమించుగా 56 లేదా 52 ఇలా చెప్తున్నాం మనం. మీకు పిల్లలు ఎంతమంది అంటే ఏం చెప్తాం? ఇంచుమించుగా 2 3 అని చెప్తామా? లేదు కదా, ఖచ్చితంగా చెప్తాం కదా. అదేవిధంగా ఇక్కడ 56 అక్షరాలు మనం తొలగించాల్సిన పని లేదు. మన పూర్వీకులు మనకి అందించారు ఆ భాషని. అది యాజ్ ఇట్ ఈజ్. మనం ఉపయోగించకపోయినా కొన్ని ఎన్నో వస్తువులు మన ఇంట్లో ఉన్నాయి, అవన్నీ మనం ఉపయోగిస్తున్నామా? కానీ పెట్టుకోలేదా? ఇది కూడా భాష కూడా అంతే. ఆ భాష గురించి చాలా అద్భుతంగా మనకి తెలియజేస్తోంది ఈ యొక్క ఓంకారం. ఇంకొకటి, అది 3 అనే అక్షరం ఉంది చూడండి. అది ఏ భాషలో అయినా కూడా ఆ అంకె ఒక కిందకో మీదకో కొంచెం పైకో లేకపోతే గుండ్రంగానో ఏదో ఒకటి అదో కొంచెం తేడా ఉండవచ్చు. కానీ ఆ 3 యొక్క స్వరూపము యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఆ 3 అనేది ఆ త్రిగుణాలకి సింబాలిక్ గా మనం చెప్తాం. మనం ఇది త్రిగుణాత్మకం ఈ యొక్క సృష్టి మొత్తం అని తెలియజేస్తోంది మనకి. ఇంకా ధ్వని నుండి అక్షరం ప్రారంభమైంది, వాంగ్మయం ఏర్పడింది. ఆతో మొదలై ఛాతో ముగిస్తోంది. ఇక్కడ త్రికరణాలంటే త్రికరణ శుద్ధిగా తెలియజేస్తోంది. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః. మనస్యన్యం వచస్యన్యం కర్మణ్యన్యం దురాత్మనః. ఇది మనకు వేదం తెలియజేసినటువంటిది. కాబట్టి ఇక్కడ ఆ శిష్యుడు ఎంత అద్భుతంగా చెప్తున్నాడంటే, వాంగ్మే మనసి ప్రతిష్ఠిత. నా యొక్క వాక్కు మనసులో ప్రతిష్ఠింపబడాలి. మనోమే వాచి ప్రతిష్ఠిత. నా యొక్క మనస్సులో ఆ వాక్కు నిలదొక్కుకోవాలి. అంటే వేరుగా ఉండకూడదు మనస్సు వాక్కు అనేది అక్కడ ఆయన ప్రార్థనలో చక్కగా తెలియజేస్తున్నారు. మావిరావి ఏది, మనం ఆవిహి ఆవిరి అని చెప్పని అనుకుంటూ ఉంటాం. కానీ ఆవిహి అంటే పరబ్రహ్మ స్వరూపం, పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మ నన్ను, స్వయం ప్రకాశకమైన పరమాత్మ నన్ను అనుగ్రహించుగాక, నన్ను చేరదీయుగాక. అనేనాధీతే నాహోరాత్రాత్. ఇక్కడ ఏంటి? శృతం మా ప్రహాసీహి.
నేను విన్నటువంటి యొక్క వేద జ్ఞానం ఏదైతే ఉంటుందో అది నా మనస్సులో నాటుకోవాలి, నా మనస్సును చేరాలి. అందరూ కూడా వేదం నేర్చుకోవచ్చు అని చెప్పిన మనకి వేదమే తెలియజేస్తోంది. పండితులు ఏం చేయాలంటే ఈ యొక్క వేద జ్ఞానాన్ని దాచుకోకుండా పంచుకోవాలి. ప్రతి ఒక్కరికి చేరాల్సినటువంటి జ్ఞానమే వేదం. అప్పుడే ఆత్మ న్యూనత తొలగిపోయి విద్యార్థుల్లో యొక్క సూసైడ్ అటెంప్ట్ అనేవి తగ్గిపోతాయి. ఎందుకు చేసుకుంటున్నారు వాళ్ళు ఆత్మహత్యలు? వాళ్ళకి జ్ఞానం లేక, అజ్ఞానంతో. ఈ యొక్క పరిపూర్ణమైన జ్ఞానం ఇచ్చినటువంటిది మనకి పరమాత్మ. దాన్ని పరిపూర్ణంగా ఆయన ఎప్పుడు ముగించాలో ఆయనే ముగిస్తాడు. ఆటలో ప్రవేశించాక ఒక్కసారి వెనుకడుగు వేయకూడదు అని మనకు వేదం తెలియజేస్తోంది. ఈ శిష్యుడు చాలా చక్కగా అద్భుతంగా చెప్తున్నాడు మనకి. కాబట్టి అంటే ఇక్కడ ప్రార్థన పాఠంలోనే, శాంతి పాఠంలోనే ఇంత విషయం ఇక్కడ ఆయన అలవర్చుకుంటే ఇంకా జ్ఞానాన్ని ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తాడు, గురువు ఏ విధంగా బోధిస్తాడు అనేది ఒక అద్భుతమైన విషయం. కాబట్టి ఆ యొక్క జ్ఞానాన్ని నేను ఏదైతే అధ్యయనం చేశానో అది రాత్రింబవళ్ళు మర్చిపోకుండా నాలో స్థిరంగా ఉండాలి అని చెప్పి నేను సాధన చేయాలి అని చెప్తున్నాడు అక్కడ. ఋతం వదిష్యామి. ఋతం దానికి విశ్వ నియమం అని, ఒక మంచిదని, నిజమని, లేదా ధర్మ నిరతి అని, నీరు, మోక్షం, ఈ విధంగా యజ్ఞం అని అనేక రకాలుగా వీటికి నానార్థాలు. ఎంత అద్భుతం! అవన్నీ అంటే నేను ఆ ధర్మ నిరతిలో ఉండాలి అని చెప్పని ప్రార్థన చేస్తున్నాడు. సత్యం వదిష్యామి. నేను సత్యానికి కట్టుబడి ఉండాలి, సత్యమే మాట్లాడాలి. తన్మామవతు. ఓ భగవాన్, నన్ను రక్షించు. తద్వక్తారమవతు. ఇక్కడ మనకాయుషు మనకారోగ్యం అనుకోలేదు పాపం శిష్యుడు. నాకు చక్కని జ్ఞానాన్ని అందజేస్తున్నాడు కాబట్టి గురువు, ఇది గురు శిష్యుల యొక్క అనుబంధం. అంటే నా గురువుని కాపాడు, అది పదే పదే చెప్తున్నాడు మళ్ళీ. అవతు మామవతు వక్తారమవతు. వక్తారం. నా గురువుని రక్షించు, సంరక్షించు, ఆయనకి ఆయురారోగ్యాలు కలిగేటట్లు చూడు, ఆనందం ఇవ్వు ఆయనకి. ఈ విధంగా గురువు యొక్క శ్రేయస్సును కోరుకుంటున్నాడు విద్యార్థి. ఇది మనకి ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక శాంతి కలుగుగాక అని శాంతి మంత్రంతో ఇది ప్రారంభమైనటువంటిది. ఇక్కడ ఐతిరేయ ఉపనిషత్తుల్లో మనకి ఆరణ్యకాలు బ్రాహ్మణములు అనేటువంటి ఒక భాగం నుంచి ఇది తీసుకోబడింది. ఐతిరేయ బ్రాహ్మణం అని కూడా అని చెప్తూ ఉంటారు. దీనికి ఇంకొక చిన్న వృత్తాంతం కూడా ఉందిట. అది ఏంటిట? అది మాండుక మహర్షి, ఇతరాదేవి, వీరి యొక్క సంతానం ఐతిరేయుడు. ఈ యొక్క మాండుక మహర్షి ఆ పిల్లవాడికి, ఐతిరేయునికి వాసుదేవ వాసుదేవ అని చెప్పని అనడం చిన్నప్పటి నుంచి కూడా, పుట్టినప్పటి నుంచి కూడా అతను ఆ యొక్క నామాన్ని అతని చేత ఉచ్చరింపజేసేవాట. అతనికి 8 సంవత్సరాలు వచ్చిన పిదప అతనికి ఉపనయనం చేయడానికి సంసిద్ధులయ్యారు. ఉపనయనం సమయంలో ఆ పిల్లవాడికి తండ్రి గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తాడు కదా. ఈయన గాయత్రి మంత్రం చెప్తూ ఉంటే ఆయన వాసుదేవ అంటున్నట్ట. ఎన్నిసార్లు చెప్పని, కానీ వాసుదేవ మంత్రం చెప్తే ఇంకా ఈ గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించట్లేదు అతను. ఆ ఐతిరేయుడు తండ్రికి కోపం వచ్చింది. ఈ తల్లిని, పిల్లవాడిని బయటకు పంపించేశారు. ఒక గుడిలో కూర్చుని, ఏంటి నాయన, నీ యొక్క తండ్రి ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు అది చెప్పట్లేదు, ఎందుకని? గాయత్రి మంత్రం చాలా అద్భుతం కదా, అది మంత్రరాజం కదా, ఎందుకు నువ్వు చెప్పట్లేదు అంటే, అమ్మా వాసుదేవ మంత్రం నా యొక్క
అణువణువు నిండిపోయింది. ఈ యొక్క విశ్వం అంతా కూడా నేను వాసుదేవుని సందర్శిస్తున్నాను. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైక అని ప్రార్థన చేసేట. ఆ విష్ణుమూర్తి ఈయన యొక్క ఈ పిల్లవాడి యొక్క ప్రార్థనకి ముసడబడి సాక్షాత్కరించాడు. వాసుదేవ మంత్రంలో ఇంత గొప్ప మహిమ ఉందా అని చెప్పి ఆ తల్లి కూడా అబ్బురపడింది. ఇద్దరు పరమాత్మని నమస్కారం చేసుకున్నాడు. అక్కడ యజ్ఞం జరుగుతోంది. ఓ ఐతిరేయ, నువ్వు అక్కడికి వెళ్ళి బ్రాహ్మణాలకి బోధించు అని ఆజ్ఞ ఇచ్చారు విష్ణు. ఆయన అక్కడికి వెళ్ళి ఈ యొక్క బ్రాహ్మణాలు 40 రకాల బ్రాహ్మణాలన్నీ కూడా వారికి బోధించి చెప్పి ఆ పండితులందరికీ కూడా అక్కడ రాజసూయ యాగం, సోమయాగం ఇలాంటి ఒక వివిధ విధానాలతోటి ఆ యజ్ఞం ఏ విధంగా చేయాలి ఇవన్నీ కూడా ఆ రాజుకి సూచించడం జరిగిందట. తర్వాత అది ఈ యొక్క వృత్తాంతం. ఈయన ఇతర యొక్క కుమారుడు కాబట్టి ఐతరేయుడు అయ్యాడు అని ఈ యొక్క వృత్తాంతం ద్వారా మనకి సూచించబడుతోంది. ఇంకొకటి ఏంటిటా, ఈయన ఐతరేయ ఇతర 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 అని చెప్పని అంటున్నాడు కాబట్టి ఏమిటా ఇతరముల గురించి ఈయన ప్రతిష్ట చేస్తున్నాడు కాబట్టి ఇతరములని, కాబట్టి ఐతరేయుడు, ఈ యొక్క మహర్షి పేరు ఐతరేయుడుగా వచ్చింది. ఈ యొక్క ఉపనిషత్తు కూడా ఐతిరేయ ఉపనిషత్తు ఆయన చెప్పినటువంటిది కాబట్టి ఐతిరేయ ఉపనిషత్తు అని దీనికి నామధేయం. ఇది ఋగ్వేదంలో ఉంది. ఐతిరేయ ఆరణ్యానికి అనుబంధంగా ఉన్నటువంటి ప్రధాన ఉపనిషత్తులలో ఒకటి. విశ్వం యొక్క ఆవిర్భావం, ఆత్మ యొక్క స్వభావం, మానవ జీవిత పరమార్థం అన్వేషిస్తుంది. విశ్వం నుండి వ్యక్తి వరకు కూడా సమస్త సృష్టి అంతా కూడా ఒకే పరమాత్మ నుండి సృష్టించబడిందని మనకు ఈ ఉపనిషత్తు తెలియజేస్తోంది. నిజమైన జ్ఞానం అంటే ఏంటి? ఆత్మ జ్ఞానమే తప్ప మేధోపరమైన అధ్యయనం కాదని ఈ ఉపనిషత్తు వెల్లడిస్తోంది. ఈ విధంగా ఐతిరేయ ఉపనిషత్తు సాధకుణ్ణి అంత సాక్షాత్కారం మరియు శాశ్వత శాంతి వైపు నడిపిస్తోంది. ఐతిరేయ ఉపనిషత్తు జ్ఞానాన్ని ఎలా చూస్తుంది అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, అంటే ఆత్మ జ్ఞానాన్ని, ప్రపంచం గురించిన సాధారణ జ్ఞానం నుండి నిజమైన జ్ఞానం అంటే ఏంటో కేవలం వాస్తవాలను తెలుసుకోవడం కాదు, తన ఆత్మను అర్థం చేసుకోవడం అని తెలియజేస్తుంది. రమణ మహర్షి కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. నీవెవరు? ఆత్మ విచారం చేయమని చెప్పి ఆయన పదే పదే మనకు తెలియజేయడం. కాబట్టి జీవితంలో ఉండేంటి విజయాలను కానీ డిగ్రీలను కానీ విజయాలతో ఈ యొక్క కొలుస్తూ ఉంటారు. కానీ అంతర్గత జ్ఞానం శాశ్వతమైన శాంతిని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. ఈ జ్ఞానాన్ని బోధిస్తోంది మనకి ఐతిరేయ ఉపనిషత్తు. మానవ ఉద్దేశం గురించి ఏం చెబుతోంది అంటే మానవ జీవిత పరమార్థం శరీరం మనస్సులకు అతీతమైనటువంటి శాశ్వతమైన మార్పు లేని వాస్తవమైనటువంటి అంతరాత్మను తెలుసుకోవడమే. ఇది జీవిత గమనాన్ని బాహ్య లక్ష్యాల నుండి అంతర్గతమైనటువంటి అవగాహన వైపు మళ్ళిస్తోంది. తద్వారా తాత్కాలిక ఫలితాల గురించిన ఒత్తిడిని కూడా తగ్గిస్తోంది ఇది. అంతే కదా, మనం ఏ పని చేసినా ఏదో ఒక రిజల్ట్ గురించి ఆశిస్తూ ఉంటాం. అది రాకపోతే నిరాశకు లోనవుతూ ఉంటాం. అది సమయానికి ఆచరించకపోతే ఒత్తిడికి లోనవుతూ ఉంటాం. వీటన్నిటిని అధిగమించడానికి ఒకే ఒక్క శక్తి
పరమాత్మ శక్తి, ప్రజ్ఞానం, చైతన్యం, దాన్ని ఆరాధించడం. ముఖ్యంగా ఆత్మజ్ఞానం వంటి విద్యార్థులకు కాలేజీలో పెట్టాలండి ఇలాంటివి, ఉపనిషత్తుల యొక్క బోధలు. అప్పుడు ఆ పిల్లల్లో నూతనోత్తేజం, ఉత్సాహం, శారీరకంగా వాళ్ళు మానసికంగా దృఢంగా ఉండడం, ఆత్మవిశ్వాసం వాళ్ళలో పెంపొందించడానికి ఈ యొక్క ఉపనిషత్తుల యొక్క సారాంశం. అది ఇన్కార్పొరేట్ చేయాలి. మనం మంచి సమాజం కావాలంటే ఒక ఆయన స్వామి వివేకానంద చెప్పినట్టుగా ఒక 100 మందిని ఉక్కు లాంటి యువకులు నాకు ఇస్తే ఐ కెన్ చేంజ్ ద ఫేట్ ఆఫ్ ద నేషన్ అన్నట్టు. అలాంటి వాళ్ళు ఎలాగ వస్తారు మనకి? ఈ యొక్క ఉపనిషత్తులు వంటి జ్ఞానాన్ని పొందగలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, పొందేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ విధంగా తయారవడానికి అవకాశం ఉంది. ఈ విధంగా మనకి ఎన్నో విషయాలను బోధిస్తోంది. కాబట్టి ఈ విషయాల గురించి మరికొన్ని తెలుసుకుంటూ స్వామివారు చెప్పిన అంశాల గురించి ముందుకు వెళ్దాం. ఉపనిషత్తు, ఐతరేయ ఉపనిషత్తు ఋగ్వేదాంతర్గతం, ఆత్మతత్వ ప్రతిపాదిక మగు కాండ షట్కంతో అలరారుచున్నందువలన ఆత్మ షట్కం అని కూడా ప్రసిద్ధిగాంచింది ఈ ఉపనిషత్తు. అవిద్యా నాశన పూర్వకమగు ఆత్మదర్శనము సంప్రాప్తమై ఆత్మజ్ఞానము కలుగునట్ల శిష్యుని చేయబడింది. ఇతన్ని ప్రిపేర్ చేశారన్నమాట ఆ యొక్క శాంతి పాఠంలోని. ఆత్మజ్ఞానం అంత తొందరగా అలవడుతుందా? కాబట్టి ముందుగా దానికి సంబంధించినటువంటి సంభారాలన్నీ చేకూర్చుకోవాలి. ఆయన స్థిరంగా ఉండాలి. అప్పుడు ఆత్మజ్ఞానం, ఆ గురువు బోధించినటువంటి ఏదైతే ఉంటుందో ఆ బ్రహ్మజ్ఞానం ఆ పిల్లవాడిలో, ఆ శిష్యుల్లో బలంగా నాటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆత్మ అనేది వ్యవహార విశిష్టము. ఆత్మ వ్యవహార విశిష్టము అని కేవలము 2 విధాలుగా. వ్యవహార విశిష్టుడైనప్పుడు అతడు జీవుడని పిలువబడుతున్నాడు, జగత్తులో ఒక జీవిగా అవతరించినప్పుడు. ప్రతి మనుషుని యందు కూడా ఆత్మ జ్ఞానేంద్రియముల ద్వారా బాహ్యమునకు స్ఫురించుచున్నాడు. ఆత్మ శబ్దము ఆత్ అను ధాతువు నుండి ఉత్పన్నమై ఆ ధాతువు నాకు 3 అర్థాలున్నాయి: వ్యాపకత్వము, భక్షణము, గమనము. సర్వవ్యాపకత్వము, సర్వభోగము, సతత గమనము, ఈ లక్షణాలుగా కలది ఆత్మ. ఇవియే బ్రహ్మ లక్షణాలు. జగత్ ఈ యొక్క అవస్థాత్రయంలో మనకి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని 3 ఉన్నాయి. ఈ విధంగా దీన్ని ఏ విధంగా అంటే ఏ అవస్థ దేనికి సంబంధించింది, అందులో ఈ యొక్క పరబ్రహ్మ స్వరూపం ఏ విధంగా ఉన్నాడు అని మనకు తెలియజేస్తోంది మనకి ఐతరేయ ఉపనిషత్తు. జాగ్రత్త అవస్థ యందు సర్వభోగములు అనుభవిస్తున్నాడు కనుక ఆత్మ శబ్దానికి భోగపరుడని, స్వప్నమునందు సర్వేంద్రియములు స్వస్వ వ్యాపారములు వాటి వ్యాపారములు మాని పరమావస్థను చెందినప్పుడు జాగ్రత్తానుభవ వాసనలను స్వీయ కాంతిచే జాగ్రత్త రూపమున సృజింప స్వీకరించువాడని. ఇక్కడ మీరు మనకి వచ్చినటువంటి స్వప్నంలో ఆ యొక్క ఇండివిజువల్ లేకుండా స్వప్నం ఉండదు. ఏదో ఒక రూపంలో అక్కడ ఇండివిజువల్ అక్కడ దర్శిస్తూ ఉంటాడు. అతని యొక్క అనుభవాలు ఏదో రూపంలో వచ్చి రావచ్చు, ఏదో ఒక కళ రూపంలో రావచ్చు, ఆయన పరమాత్మను దర్శించవచ్చు, లేదా వివిధ వ్యక్తులను కలుసుకోవచ్చు, అనేక అంశాలలో అతను పాల్గొనవచ్చు. ఇవన్నీ కూడా స్వప్న వృత్తాంతాలు అనేక రకాలుగా ఉంటుంటాయి, ఎవరి అనుభవాలను బట్టి వారికి. సో అందులో ఆయన ఈ విధంగా స్వీకరించేటటువంటి వాడుగా ఉంటాడు అన్నమాట. జాగ్రత్త రూపంలో
సృజింప స్వీకరించుచున్నాడని. ఇంకా సుషుప్తి యందు సర్వేంద్రియాలు కూడా, మనస్సు కూడా పరమావస్థను పొందినప్పుడు ఆయనకేమీ తెలియదు. ఆహా, లేచాక అంటాడు అన్నమాట, ఎంత చక్కగా నిద్ర పట్టింది నాకు, ఏమీ తెలియలేదు అంటే అక్కడ హృదయ స్థానం ప్రతిబింబించింది. పరమాత్మ ఆయన హృదయంలో ఉండి ఆయనకి ఆ యొక్క సౌఖ్యాన్ని కలుగజేస్తున్నాడు. సో కేవలము ఇక సుఖ స్వరూపమును పొందువాడని ఇట్లు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల యందు ఆత్మ శబ్దార్థము నిర్వచించబడింది. ఉపాధి విశేషంచే ఆత్మ పరిచ్ఛిన్నముగా కనిపించినను పరమార్థముచే అతడు నిరుపాధికుడు, అతనికి ఉపాధి లేదు. దేశకాల వస్తు పరిచ్ఛిన్నములు లేనటువంటి వాడు, అనంతుడు. ఆత్మ శబ్దానికి ఇవన్నీ కూడా అర్థంగా వస్తాయి. పరమాత్మకి ఒక రూపం లేదు, నిరాకారుడు. ఈ విధంగా ఆత్మ సర్వజ్ఞుడు, సర్వశక్తిమయుడు, సర్వధర్మ వర్జితుడు, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు, అద్వయుడు. ఆత్మకు అవయవ భేదములు లేవని తెలియజేస్తోంది ఈ యొక్క ఉపనిషత్తు. ప్రత్యక్షాది ప్రమాణములచి ఈ జగత్తంతా కూడా అనుభవంగా గోచరమవుతోంది. కనుకనే మూల మంత్రమునందు అది ఇదం, ఇది అని హస్త విన్యాసముల చేతనే అనున్నట్లు నిర్దేశింపబడుతోంది. ఇక్కడ ఇంద్ర భగవానుడు చూసేట ఫస్ట్ పరమాత్మని ఇదేంద్ర 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 అన్నట్టు ఆయన. అంటే ఇక్కడ అంటే దర్శించడం. ఆయన్ని చివరికి పరిణామాలు జరుగుతూ ఇంద్ర అని పిలవడం మొదలెట్టారు. ఆయనకి మొట్టమొదటి భగవంతుడి యొక్క సాక్షాత్కారం కలిగినటువంటిది. సో వివిధ నామరూప సంకలమై సృష్టి అని ప్రసిద్ధిగా చెప్పబడుతోంది. అనేక రూపాలు తోటి, అనేక నామాలతోటి అనేక వస్తుజాలం సృష్టించబడింది. సో సృష్టి శబ్దము ఒక కార్యమును మనకి తెలియజేస్తుంది. సృష్టి కార్యమునకు పూర్వము ఈ జగత్తు ఏ రూపంలో ఉంది అంటే ఇదం అగ్రే ఆత్మాయేవ ఆసీత్. మన ఎదుట కనిపిస్తున్నటువంటి ఈ యొక్క జగత్తు సృష్టికి పూర్వము ఆత్మగానే ఉంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణ స్వరూపము, పరమాత్మ స్వరూపము, విశ్వమంతా నిండినటువంటిది, జగత్తంతా నిండినటువంటిది. ఆయన యొక్క లీలతోటి యొక్క సృష్టి అవతరించింది, ఆవిర్భవించింది. అయితే ఈ యొక్క జగత్తు రెండు కూడా ఒకటే అని, సృష్టికి పూర్వమున ఉన్నటువంటి జగత్తు, తర్వాత ఉన్నటువంటి జగత్తు కూడా రెండు ఒకటే. ఇదే పూర్ణమదం మనకు తెలియజేస్తోంది. ఇది కూడా శాంతి మంత్రం. ఈశావాసి ఉపనిషత్తులో మొదటిగా మనకు వినిపించినటువంటి శాంతి పాఠం. సృష్టికి పూర్వము అవ్యాకృతమై కేవలం ఆత్మరూపంన ఉన్నటువంటిది. సృష్టి తర్వాత అనేక రూపనామాలతో వ్యాకృతమై అదే కనిపిస్తోంది. ఇంద్రియ గోచరత్వం వ్యాకృతి లక్షణం. అంటే ఇంద్రియాల ద్వారా మనం చూడగలిగేది ఏదైతే ఉంటుందో, వినగలిగేది ఏదైతే ఉంటుందో, స్పర్శించగలిగేది ఏదైతే ఉంటుందో, అనుభవించేది ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఈ యొక్క ఇంద్రియానికి అనుభవాలని అందిస్తాయి. ఇంద్రియ అగోచరత్వము అవ్యాకృత లక్షణం. మనకి ఈ యొక్క ఇంద్రియాలకు అందనటువంటిది, దాన్నే ఛాందోగ్యోపనిషత్తులో కూడా మనం తెలియజేసుకోవడం జరిగింది. అది పరబ్రహ్మతత్వం. కేవలం అనుభూతికి మాత్రమే ఆ పరమాత్మ ఆ యొక్క అనుభవ రూపంలో, అనుభూతి రూపంలో ఆ యొక్క సాధకుడికి లభ్యమయ్యేటువంటి విషయం.
నామము శబ్దాతకం, వాకుచే అభివ్యక్తం అవుతోంది. ఇతడు రంగడు అనేది ఏంటి? ఒక వాక్యంలో మనం అతని యొక్క పేరుని ఉచ్చరిస్తున్నాం. ఆ వాకుచే ఉచ్చరింపబడినప్పుడు అది రంగడు అనే శబ్దం వినిపిస్తోంది మనకి. సో శృతి విషయమగు శబ్దము దానికి అర్థము రంగడను చక్షు విషయమగు రూపమున కూడా బుద్ధికి గోచరం అవుతుంది. మనం శబ్దాన్ని పలుకుతున్నాము, ఆ రంగడిని ఒక చూసినటువంటి ఒక కళ్ళు ఏదైతే ఉంటో గుర్తించగలుగుతున్నాయి, కాబట్టి ఇతడు రంగడు సో అని చెప్పగలుగుతోంది. అంటే ఇక్కడ శబ్దం ఉంది మనకి, ఇక్కడ దానికి ఒక రూపం ఉంది, నామం ఉంది, కాబట్టి అది మనకి ఇంద్రియాలకి గోచరం అవుతుంది. ఇలాంటి శబ్దార్థాలు రెండు కూడా సృష్టికి పూర్వం లేవు. అందువల్ల అప్పుడు ఆత్మ అనేటువంటి అవ్యాకృత రూపమైన జగత్తున వాగ్బుద్ధులకు అగోచరం అవుతుంది. వాక్తో నేను చెప్పలేను. ఆ యొక్క శక్తి ఏదైతుందో బిహైండ్ దట్ డ్రైవింగ్ ఫోర్స్, దట్ ఈస్ ప్రజ్ఞానం, ఆ యొక్క కాన్షియస్నెస్, చైతన్యం, ఆ చైతన్యం మాత్రమే అక్కడ పనిచేయడం ద్వారానే ఇతను మాట్లాడగలుగుతున్నాడు. అది పనిచేయడం వల్లనే ఇతను చూడగలుగుతున్నాడు. అతను పని చేయడం వల్ల ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నాను. నేను నా అంతటి నేను లేదు. ఆ నేను అనేటువంటిది ఆ యొక్క శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దమే పరబ్రహ్మ. దీనికి రూపనామాలు ఏమీ కూడా లేవు. కాబట్టి సృష్టి అనంతరం కూడా నామ రూపాత్మ అవడం వలన వాగ్బుద్ధులకు అది గోచరం అవుతోంది. పూర్వం ద్వితీయమనగా ఉన్నటువంటి స్థితిని ఆత్మని అద్వితీయం అని అంటే ఇంకా రెండోది లేదు. మొత్తం అంతా విశ్వం అంతా వ్యాపించినటువంటిది, వ్యాపకత్వం, విశ్వవ్యాపకత్వం, విశ్వం విష్ణు. సో ఆ స్థితిని ఆత్మ అని, నామరూపాల్చే అనేక ఆకారములు భాషించు స్థితిని జగత్తని, ఒకే వస్తువును వ్యవహరింపబడుతోంది. అదేవిధంగా సముద్ర జలం కూడా ఫేన బుద్భుత తరంగాల్ని అనేక నామరూపములు అభివ్యక్తం అవుతోంది. సో అవన్నీ కూడా ఆ సముద్రంలోంచి వచ్చినవి కాబట్టి వివిధ రకాలుగా అది పిలువబడుతున్నాయి. కానీ సముద్రం నుంచి పుట్టినవే తప్పితే అది వేరే కూడా కాదు. కాబట్టి ఇదంతా కూడా దాంట్లో సముద్రంలో కలిసిపోతే దాని సముద్రం అనే మనం చెప్తాము. బంగారంతో అనేక ఆభరణాలు, ఇవన్నీ కూడా మనకి ఈ ఛాందోగ్య ఉపనిషత్తు, అంతకుముందు ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు. అనేక ఆభరణాలు చేసుకోవచ్చు, మట్టి నుంచి అనేక పాత్రలు రకరకాలు తయారు చేయొచ్చు. కానీ అక్కడ అది మళ్ళీ దాన్ని రూపాంతరం చెందితే అది మూలం ఏదైతే ఉందో ఆ కారణము అది ఒకటే ఉంటుంది. సో మాయ అనేటువంటిది ఆత్మ యొక్క శక్తియే. అది ఆత్మ కంటే భిన్నం కాదు. శక్తిమంతుని కంటే భిన్నం కాలేదు. ఆత్మ సజాతీయ విజాతీయ స్వగత భేద రహితమని ఏక ఏవ అను రెండు పదములచే తెలుపబడింది. అంత మాత్రమే ఆత్మ యొక్క అద్వితీయత్వము నిస్సందేహంగా స్థిరపడటం లేదు. ఇక్కడ త్రాడు ఉంది, సర్ప రూపమున అది భాషిస్తోంది. ఎండమావులు ఉన్నాయి, అది నీటి వలె దూరానికి భాషిస్తున్నాయి. తీరా మనం దగ్గరికి వెళ్తే అక్కడ ఏమీ ఉండదు. కాబట్టి అదేవిధంగా ఇక్కడ ఆత్మ జగదాకారమున మాయాశక్తిచే భాషిస్తోందని దీని భావము. దీన్ని మనం ఒప్పుకోవడం కొంచెం కష్టమే అయి ఉంటుంది. ఇక్కడ భూమి మనకి ఖగోళ శాస్త్రం ఏం చెప్పింది? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది అని చెప్తుంది. మరి మనకెందుకు అది అనిపించట్లేదు? అది దాని పని అది చేసుకుపోతుంది. మనకు అనిపించినట్లయితే మనం ఉండం ఈ భూమి మీద. కానీ అది అవాస్తవం అని చెప్తామా? భూమి తిరగట్లేదా? తిరుగుతోంది. భూమి తిరుగుతోంది కాబట్టి రాత్రి మావులు ఏర్పడుతున్నాయి, ఋతువులు ఏర్పడుతున్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ఇంద్రియాలకి గోచరం కాకపోవచ్చు, కానీ అగోచరమైన స్థితి ఏదైతే ఉంటుందో అది పరమాత్మ శక్తి. ఇక్కడ సృష్టి ఒక ఇంద్రజాలం లాంటిది. దానికి ఇంద్రజాలకుడు మన సుప్రీం మాస్టర్, పరబ్రహ్మ స్వరూపం. ఒక ఇంద్రజాలకుడే అనేక విషయాలు తన యొక్క చేతిలోంచి అనేక రకాలు చేస్తుంటాడు. మనకు అక్కడ వాస్తవం చెప్పి కనిపిస్తుంది, కానీ అది ఆయన యొక్క టెక్నిక్ ఉపయోగించుకున్నాడు.
అక్కడ మన దృష్టికి అది కనిపిస్తుంది కానీ నిజానికి అక్కడ లేదు. ఒక పుష్పం తీసుకొచ్చాడు, దాని చేతిలోంచి మూసాడు, లేకపోతే దాని మీద ఒక కవర్ వేస్తాడు, వేసి ఆ కవర్ తీసేయగానే అది ఒక పావురం అయిపోతుంది. అంటే ఇలాంటి ఒక ఇంద్రజాలాలు అతను చేస్తుంటాడు, దాంట్లో నైపుణ్యుడు ఆయన. మరి ఒక మానవుడే ఇన్ని ఇంద్రజాలాలు చేస్తుంటే మరి ఆ మానవుని సృష్టించినటువంటి వాడు అద్భుతమైన ఇంద్రజాలకుడు. ఈ యొక్క సృష్టిలో ఎన్ని వింతలు, ఎన్ని అద్భుతాలు సృష్టించాడు, అవన్నీ ఆయన చేయలేడా? చేయగలడు. అందుకోసమే అతనికి హీఈస్ ఆమ్ని పొటెంట్. ఆ యొక్క పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి, శక్తిమయుడు కాబట్టి ఆయనకి అది ఐశ్వర్యం అంటారు, భగవంతుని యొక్క లక్షణాల్లో చెప్తూ ఉంటారు అన్నమాట. సర్వవ్యాపకత్వం, సర్వజ్ఞత, ఇంకొకటి సర్వశక్తిమయత్వం. ఇవన్నీ కూడా ఉన్నటువంటి వాడే పరమాత్మ. కాబట్టి ఆత్మ అద్వితీయుడు, అశరీరుడు, ఇంద్రియాది సాధన రహితుడని మనకి ఇక్కడ తెలుస్తోంది. అలా అయితే అతడు ఆలోచించి లోకంను సృష్టించాడని చెప్పని శృతి తెలుపుతోంది కదా అని యోచించుటకు కూడా చోటు లేకపోలేదు. దర్ ఇస్ ఎ స్కోప్. మరి ఆయన కూడా ఆలోచించే ఉంటాడు కదా. ఆలోచించాలంటే ఆయన కూడా ఒక మైండ్ ఉండాలి, ఆయనకు ఒక శరీరం ఉండాలి, ఆయనకు ఒక రూపం ఉండాలి. ఇన్ని ఆలోచనలు ఒక సామాన్యుల్లో నాలాంటి వాళ్ళు ప్రవేశిస్తాయి. అయితే సృష్టి అంతా కూడా ఇంద్రజాలకునే విద్య వలె మాయా కల్పితం అవుతోంది. అటు లేనిది ఉన్నట్లు చూపిస్తున్నాడే ఇంద్రజాలికుడు. మరి ఈయనకి అవసరమా మరి శరీరం, ఒక బుద్ధి, ఒక మేధస్సు అనేటువంటి మానవాకారం అవసరం లేదు. ఇక్కడ ఒక చిన్న విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. పరమాత్మ ఒకసారి బృందావనంలో సాయి పరమాత్మ ఆ పిల్లాడికి తన యొక్క విశ్వ వ్యాపకత్వాన్ని, ఆ యొక్క సృష్టి స్థితి లయాలని తెలియజేయడం కోసం చెప్పి ఒక చిన్న ఆయన చమత్కారం చేశారట. ఒక ఆకు తీసుకున్నారట, దాంట్లో మూసారట. పిల్లలందరూ చూస్తున్నారు అక్కడ. దీంట్లో ఏముందిరా అని అడిగారు. స్వామి, దాంట్లో మీరు ఆకు పెట్టుకున్నారు కదా, ఆకు ఉంది, ఇప్పుడు చూడండి అని చెయ్యి తీసేశారట. పైన మూసిన చెయ్యి, ఇంకొక రెండో చెయ్య, దాంట్లో ఒక చిన్న కోతిపిల్ల ఉందట. ఆ కోతిపిల్ల ఏంటి, ఎదుగుతోంది పెద్ద కోత అయింది అనమాట. అది తర్వాత మళ్ళీ పక్కన చెయ్యి మూసేశారట. వీళ్ళ కళ్ళ ముందర అనమాట, ఆ విద్యార్థుల యొక్క కళ్ళ ముందు స్వామి చేసినటువంటిది మహిమ. అంటే పరమాత్మకి అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే లేదు అని ఇక్కడ మనకి సాయి భగవానుడు ప్రత్యక్షంగా అనేక అంశాల్లో భక్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అనేక మందికి వాళ్ళు అనుభవించినవి. మరి అది ఇక్కడ మన దగ్గర ఈ చెన్నైలో సాయి జీవధారలో అనేక అద్భుతమైన ఆ విభూతి వర్షాన్ని కురిపించిస్తున్నారు కదా ఆయన. దీన్ని తోసేద్దామా? నిజం కాదా? వాస్తవమే కదా. మరి ఆ శక్తిమయుడు ఏదైనా తలుచుకుంటే చేయగలడు అని అక్కడ నిరూపించడం జరిగింది. అంటే సృష్టి స్థితి లయ కారకుడు పరబ్రహ్మ. కాబట్టి మాయ ఆత్మశక్తియే కదా, శక్తి యొక్క విజృంభణము కదా. ఈషణాది క్రియారూపమగు అభివ్యక్త క్రియాచరణ మనయందలి శక్తి అవసరమైనప్పుడు క్రియారూపంన విజృంభిస్తుంది. మనలో శక్తి లేదు. అక్కడ ఒక పెద్ద బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ని మనం లేపాలి, ఇంకెవరు లేరు అక్కడ లేపడానికి. అది లేపాల్సిన పని ఉంది. మనం వెళ్తాం, ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా దాన్ని మనం చేతిలోకి తీసుకుని పైకి ఎత్తగలుగుతాం. అంటే మనలో శక్తి లేదని మనం అనుకుంటున్నాం, కానీ ఉంది, అక్కడ నిబిడీకృతమైంది. ఆ శక్తే పరబ్రహ్మ. అప్పుడు ఆ క్రియను మనం చేసితేమని చెప్పి మనం చేసామని చెప్పి చెప్తున్నాం, కానీ మన అందరి శక్తి చేసింది అంటున్నామా? లేదే. ఇక్కడ పరమాత్మ చెప్పారు మనకి ఏమని, సాయి భగవానుడు చిన్నగా ఉన్నప్పుడు
అనేక రకాలు తీపి పదార్థాలు లేదా పుస్తకాలు, పెన్సిల్స్, పలకలు, రకరకాల ఆ యొక్క ఫలాలు ఆ యొక్క కల్పవృక్షం నుంచి ఇచ్చేవారు కదా. ఎవరు ఏది కావాలంటే అది ఇచ్చేవాళ్ళు. ఆ యొక్క ఇసుక నుంచి, చిత్రావతి నది తీరంలో ఉండే ఆ ఇసుక నుంచి ఆ యొక్క భజన చేయించి అందరి చేత, భక్తుల చేత వేడి వేడి జిలేబీలు తీసుకొచ్చి ఆ ఇసుకలోంచి తీసి అందరికి ప్రసాదం ఇచ్చేవాళ్ళ. మరి ఇవన్నీ కూడా ఆయన పరమాత్మ మాత్రమే చేయగలుగుతాడు. అప్పుడు ఏం చెప్పారు వీళ్ళ పిల్లలు అడిగారట, స్వామి స్వామి అనేవాళ్ళు కాదు కదా, సత్యం రాజు అనేవాళ్ళు. విద్యార్థులు, తోటి విద్యార్థులు సత్యనారాయణ రాజుని రాజు అని పిలిచేవాళ్ళు. ఇంట్లో వాళ్ళందరూ, సభ్యులందరూ సత్యం అని పిలిచేవాళ్ళు. రాజు, నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా, మాకు అర్థం కావట్లేదు అంటే ఆయన చెప్పినట్టుంది, మా ఇంట్లో ఒక శక్తి ఉంది, ఆ శక్తి నాకు ఇస్తుంది ఇవన్నీ కూడా. ఇది ఈయన పరమాత్మ కాబట్టి నా శక్తి అక్కడ ఇది ఎంత నా శక్తి, నేను చేశాను, నేను ఇంతటి వాడిని అంతటి వాడిని అని ఏమీ కూడా ప్రకటించలేదు అక్కడ. కానీ ఒక సామాన్యుడైతే నాకు చాలా శక్తి ఉంది, అందుకోసమే నేను చేశాను, నేను చాలా బాగా చదువుకున్నాను, అందుకోసమే ర్యాంక్ వచ్చింది, నేను చాలా పండితుడిని, అందుకోసమే చెప్పగలుగుతున్నాను, నేను గొప్ప గాయకుడిని, అందుకోసం ఇంత అద్భుతంగా పాడాను అని ఒక చిన్న చిన్న విషయాల్లో కొంచెం పాండిత్యం ఉంటేనే మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడుతూ ఉంటాడే ఈ మానవుడు. కానీ పరమ పిత భగవంతుడు అద్భుతమైనటువంటి వాడు, ఈ సృష్టికి కారకుడైనటువంటి వాడు, సృష్టిలో అనేక మన ఊహకి అందనటువంటి ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడే. మనం ప్రార్థన చేస్తున్నాం, యజ్ఞం చేస్తున్నాం, వర్షం కురవాలని, వర్షం కురిపిస్తున్నాడు ఆయన. మరి ఆ యొక్క మంత్రంలో మహిమ లేదా? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని చెప్పని మనం అనుకుంటూ ఉంటాం, తప్పకుండా రాలుతాయి. అక్కడ కావాల్సింది విశ్వాసం. నీకు విశ్వాసం ఉంటేనే భగవంతుడు అక్కడ పలుకుతాడు. విశ్వాసం లేకుండా ఏదో దీని మీద టెస్ట్ చేస్తున్నాయా నిన్ను అని చెప్పంటే, నేను టెస్ట్ చేస్తాను, అది నాకు టేస్ట్ అని చెప్తాడు. కాబట్టి సమస్య లేదనమాట ఇలాంటి విషయాల్లో. ఆయన యొక్క శక్తి అమోఘం. దాన్ని మాయగా అనుకోవచ్చు మనం, అనేక రకాలుగా దాన్ని పిలువబడవచ్చు. కానీ ఆయనలో శక్తి అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ లోకాన్ని సృష్టించగలిగాడు. సో ఇలా సృష్టించబడిన లోకాలన్నీ కూడా అచేతనం అవడం చేసి వాటి యొక్క సంరక్షణ కర్త యొక్క సృష్టి అనంతరం మంత్రమున ఉదాహరింపబడుతోంది. పరమాత్మ లోకమును సృజించిన తరువాత ఆలోచించాట. లోకాన్ని సృష్టించాలనుకోవడం ఎప్పుడు నేను ఒక్కడనే ఉండడమా? లేదే, నేను ఈ యొక్క లోకాన్ని సృష్టించి వాడితో ఆడుకోవాలనుకున్నాడు. అనేక పాత్రలను సృష్టించాడు. ఓకే, ముందుగా ఎలా సృష్టిస్తున్నట్ట ఆయన లోకాన్ని సృష్టించాడు? చెట్లు, చేమలు, ఇలాగా నదులు, పర్వతాలు, అనేక అవన్నీ కూడా సముద్రాలు, ఇలాగా అనేక అంశాలని సృజించడం జరిగింది. లోకాన్ని సృజించి లోకపాలకుడు లేకపోతే మరి వాటన్నిటిని అనుభవించేవాడు ఎవడో ఒకడు ఉండాలిగా. చెట్లు ఉన్నాయి, ఫలాలు కాస్తున్నాయి, నీరుంది, చక్కగా పారుతుంది, నది మా తల్లి, వాటిని వీళ్ళందరూ ఆస్వాదించాలి కదా. కాబట్టి ఒక లోకపాలకుడు అనేటువంటి వాడు ఎవడో ఒకడు ఉండాలి కదా, కాకపోతే లోకం ఎలా నడుస్తుంది అబ్బా అని అనుకున్నాడు ఆయన. ఒక యంత్రము సృష్టించాడు మానవుడు. ఆ యంత్రం యొక్క పరిజ్ఞానాన్ని కలిగి ఆ యంత్రాన్ని ఉపయోగించినప్పుడే కదా. కంప్యూటర్ ఉంది, ఏఐ అని చెప్తున్నారు ఇప్పుడు నవడేస్. దాన్ని ఎలా ఉపయోగించాలి అని అనడానికి, దాన్ని ఉపయోగించడానికి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ శిక్షకులు, తెలుసుకున్నటువంటి వాళ్ళు, ఆ యంత్రాన్ని సృష్టించినటువంటి వాళ్ళు. సో కొంతమంది సాధకులు, కొంతమంది విద్యార్థులను తయారు చేసి అది ఎలా ఉపయోగించాలి ఏంటి అనేది దాని యొక్క మెళకువలు ఇవన్నీ కూడా నేర్పడానికి కావాలి కదా సరంజామా. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఆ యంత్రాన్ని నడిపేటటువంటి వాడు లేకున్నా యంత్రం ఎలా నడుస్తుంది? యంత్రాన్ని సృష్టించాడు, బాగానే ఉంది, యంత్రాన్ని నడిపేవాడు ఉండాలి కదా. కాబట్టి ఒక వ్యక్తి కావాలి.
అదేవిధంగా సృష్టికి లోకపాలకుడు కావాలి అని పరమాత్మ సంకల్పించాడు. కాబట్టి జల ప్రధానములకు పంచభూతాల నుండి విరాట్ పురుషుని సృష్టించి అతన్ని తీశాడు. శిర ప్రాణాది అవయవ సంయోగము చేసను. దానికి చక్కని ఒక శిరస్సు, ఆ ప్రాణాధారం. సో సకల అవయవాలు, దాంట్లో ఏది కావాలి, ఇది సృష్టికర్త యొక్క అద్భుతాతి అద్భుత. ఇది అంతా ఇంత కాదు. ఒక రేతస్సు పురుషునిలోంచి ఆయన యొక్క శక్తిని తీసుకుని ఆ యొక్క భార్యలో ప్రవేశపెడుతున్నాడు ఆయన. సో సకల అవయవాలతోటి ఆ పిండంలో ఆ గర్భం దాల్చినటువంటి ఆ యొక్క మహిళ చాలా చక్కగా దాన్ని కాపాడుతూ 9 నెలలు మోసి దాన్ని ఒక జీవుని బయటకు తీసుకొస్తోంది. మరి సకల అవయవాలు ఎలా ఏర్పడ్డాయి? లోపల ఎవరైనా తయారు చేశారా? ఎంత అద్భుతం ఇది! పంచాగ్నిలో ఆగిన పురుషుని యొక్క రేతస్ గురించి కూడా చెప్తారు. సో అక్కడ స్త్రీ యొక్క గర్భధారణ గురించి తెలియజేస్తుంటారు. సో ఈ విధంగా మనకి అద్భుతమైన ఒక లోక పాలకుని కూడా సృష్టించాడు మానవుడు. ఆహా నేనే గొప్పవాడిని అని చెప్పి అనుకుంటున్నాడు ఇప్పుడు ఈ మానవుడు. కానీ అక్కడ సృష్టికర్త చేతిలో నేను ఒక జస్ట్ టాయ్, బొమ్మ లాంటి వాడిని అని మర్చిపోయాడు. ఇక్కడ కుమ్మరి ఆయన కూడా చెరువు నుంచి ఒక మట్టిని తీసి దాన్ని పాకంగా చేస్తాడు. దాని నుంచి అనేక పాత్రలు తయారు చేస్తాడు. అదేవిధంగా బ్రహ్మాండ లోక పాలకుడు సమిష్టి రూపుడగు విరాట్ పురుషుని పిండాకృతిని పంచభూతాల నుంచి ఆయుతం చేశారు. ఆపై ఆ పురుషుని అవయవాల నుండి లోకపాల ఉత్పత్తి చేశాడు. ఒక్క పురుషుడు ఉంటే సరిపోదు కదా, ఆ యొక్క పురుషుడి నుంచి సో అనేక మందిని, ఆ ఏకత్వంలోంచి అనేకత్వం, ఆ యొక్క అది సృష్టికర్త చేసినటువంటి ఒక అద్భుతమైన చర్య. ఆ తర్వాత పరమాత్మ తిరిగి ఆలోచించి ఆ పిండానికి ఆవశ్యకమగు ఇంద్రియ గోళాలను, ఇంద్రియాలను, అధిదేవతలను కూడా సృష్టించారు. ఆ పిండమునకు ముఖగోళము, వాగ్ ఇంద్రియము, దానికి అధిష్టాన దేవత అగ్ని. అగ్ని ప్రవేశిస్తేనే లోపల ఆ యొక్క వాక్ అనేది బయటికి రాగలుగుతుంది. కాబట్టి అగ్నిదేవుడు వాక్కి అధిష్టాన దేవత. నాసికా గోళాలు ఉన్నాయి, ఘ్రాణేంద్రియాలు, అవి ఆస్వాదిస్తాయి, అవి వాసన చూస్తాయి. ఆ యొక్క నాసికలో ఆ శ్రోత్రేంద్రియాలు వినడానికి, అది అధిష్టాన దేవతలకు దిక్కులు అన్నమాట వాటికి. సో ఈ రీతిగా ఆయా ఇంద్రియ అధిష్టాన దేవతలను సృష్టించారు పరమాత్మ. అధిష్టాన దేవతలు ఆయా ఇంద్రియములను అనుగ్రహించుడితే వాటి పాలన, కన్నులు, చెవులు, ఆకారములు బాగున్నా కూడా ఇంద్రియములు లేకుండాచే, అంటే ఇక్కడ యొక్క చైతన్యం లేకపోతే గుడితనము, చెవుడు కూడా సంభవిస్తుంది. అక్కడ చైతన్యం పనిచేస్తేనే ఈయన చూడగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు, స్పర్శించగలుగుతున్నాడు, అనుభవించగలుగుతున్నాడు. కాబట్టి యొక్క అధిష్టాన దేవతల యొక్క వాటన్నిటికీ ఆయా పోర్ట్ఫోలియోస్ ఇచ్చేశారన్నమాట పరమాత్మ. అధిష్టాన దేవతలను పెట్టి మీరు ఈ ఇంద్రియాలకి అధిదేవతలు, వాటిని మీ పనులు మీరు చేసుకోవాలి. ఆ యొక్క వ్యాపారాలన్నీ కూడా డివిజన్ ఆఫ్ లేబర్ అంటారు ఇక్కడ. సో అది అందజేశాడు పరమాత్మ. వీటన్నింటిని కూడా ఒకదాని నుంచి మరొకటి సృష్టించాడు ఆయన. ఒకటే కాదు అది. సో వాటికి అవసరమైనటువంటిది. ఇప్పుడు మానవుడు ఉన్నాడు, ఆయన ఒక్కడు విగ్రహంగా కూర్చుంటే సరిపోయిందే, ఆయనకి తిండి కావాలి కదా, ఔషధులు. సో ఒక పని చేయాలి కదా, అనేక రకాల పనులు, మరి ఆయన నివసించాలి కదా. ఇక్కడ రాతి యుగం అని చెప్పంటే అప్పటి నుంచి చూసినట్లయితే ఒక చక్రం ఏదైతే ఉంటుందో వీళ్ళు ఇక ఆర్థిక వ్యవస్థకి మూలం అని చెప్పి చెప్తారు అనమాట. ఈ వ్యవస్థ అంతా కూడా ఏర్పడినటువంటిది. సో ఈ యొక్క జ్ఞానాన్ని అంతా కూడా మానవుడికి అందించినట్టు వాడు బిహైండ్ ద ఫోర్స్, హీఈస్ ద సుప్రీం బీయింగ్, హీఈస్ ప్రజ్ఞానం బ్రహ్మ, హీఈస్ ద సుప్రీం కాన్షియస్నెస్. సో ఆ యొక్క పురుషుడి యొక్క శరీరంలో వివేక సంపన్నమవటం చేత అందులకు దేవతలు సంతసించారన్నమాట. ఈ దేవతల ప్రార్థనతో విరాట్ పురుషుని యొక్క దేహము అన్ని పోలేటటువంటి పురుష శరీరం సృజించబడింది. దీని పురుష సూక్తంలో కూడా చక్కగా చెప్తారు.
తెలియజేస్తున్నారు. కాబట్టి వేదాలు మనం తెలియజేస్తే ఏ విధంగా మానవుడు ఆవిర్భవించాడు, ఏ విధంగా ఆయనకి ఈ యొక్క శరీరం ఏర్పడింది, ఈ యొక్క విరాట్ పురుషుని యొక్క శరీర భాగాలనే 4 తరగతులుగా విభజించి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 ఉన్నటువంటి తెగలు. ఈ 4 భాగాలు ఇక్కడ 4 తెగలుగా, అక్కడ శాఖలుగా అక్కడ విభజించాడు సమాజంలో. ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సిందే, ఎవరికి ఎవరి పోటీ కాదు. ఏ ఒక్కళ్ళు లేకపోయినా కూడా సమాజం ఆగిపోతుంది. మన యొక్క శరీరంలో ఏ భాగం పనిచేయకపోయినా కూడా ఆయన అవుటివాడే. సో అక్కడ ఆ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏదైతే ఉంటుందో వర్క్ అనేది అలాట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మోక్ష సాధనమాగు వివేకం, ఇక్కడ మనిషి యొక్క ప్రాధాన్యత ఇక్కడ చెప్తున్నారండి మనకి ఐతరేయ ఉపనిషత్తులో. మోక్ష సాధనకి కావలసినటువంటి వివేకం ఏదైతే ఉంటుందో అది కేవలం మానవుడికి మాత్రమే ఇవ్వబడింది. మానవుడు మాధవుడుగా మారడానికి లేదా కింద పడిపోవడానికి మళ్ళీ అనేక జన్మలు ఏమెత్తుతాడో ఆయన యొక్క కర్మలను బట్టి. సో ఆ విధంగా రూపాంతరం చెందడానికి లేదా అతను పురోగతితో ముందుకు వెళ్ళడానికి కూడా మానవుని యొక్క మేధస్సు, ఆ వివేకము చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఈ యొక్క శరీరం కంటే విలక్షణమైన సుకృతమని అనిపించుకుంటోంది ఆ యొక్క ప్రజ్ఞ. ఈ నూతన ఆయతనంతో దేవతలు తృప్తి నొందిన పరమేశ్వరుడు వారి వారి యథోచితములకు ఇంద్రియ ఆయతనములను ప్రవేశించుటకి ఆజ్ఞాపించారు. తదనుగుణంగా వారి వారి సాధనములందు దేవతల యొక్క ప్రవేశం కూడా చూపబడింది. వివిధ దేవతలు తమ తమ స్థానములకు పురుష శరీరమునందలి, పురుషుడు అంటే ఇక్కడ జీవుడు, ఆ శరీరమునందలి వివిధ ఇంద్రియములుగా ప్రవేశము ఈ విధంగా ఉంది. వాగ్ రూపమున అగ్ని ముఖమును, ప్రాణవాయువు రూపంలో వాయువు, నాసాపుటములను తేజోరూపమున సూర్యుడు నేత్రములను, వాయువు ప్రాణవాయువు ఇక్కడ మనం ముక్కు రంధ్రాల ద్వారా తీసుకుంటాం. వాక్ మనకి అగ్ని ముఖము రూపంలో, అంటే అగ్ని ప్రవేశిస్తేనే ముఖము, అంటే ఇక్కడ మన యొక్క ఏదైతే ఉంటుందో ఆ నోటిలో ఆ యొక్క అగ్ని తేజస్సు ప్రవేశించినప్పుడే మనకి వాక్కు వెలువడుతుంది. అంటే వాక్కుకి అధిదేవత అగ్ని స్వరూపం. అదేవిధంగా మనం తీసుకున్న ఆహారాన్ని కూడా పచనం చేయడానికి వైశ్వానుడు అగ్ని. ఈ యొక్క పంచభూతాలు పైన ఏవైతే ఉంటాయో బాహ్యంగా, ఈ అంతర్గతంగా కూడా మానవుడిలో కూడా ప్రతి జీవరాశిలో కూడా అవి పని చేస్తున్నాయి. అది మన యొక్క పరబ్రహ్మం యొక్క శక్తి చేత. ఇంకా రోమ రూపంలో ఓషధి వనస్పతుల చర్మంపై మనకి రోమాలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఓషధి వనస్పతులు, అవన్నీ కూడా అంటే అనేక వృక్ష రూపాల్లో పోలినటువంటిది. కాబట్టి మనోరూపంలో హృదయమున చంద్రుడు మనం చెప్పుకున్నాం కదా. ఆ హృదయంలో చంద్రుడు, పరిపూర్ణమైన చంద్రుడు, విజ్ఞానమైనది. ఆ గురువే మనకి పరబ్రహ్మ స్వరూపుడు, సద్గురువు. కాబట్టి ఆయన మనస్సుకి అధిదేవత. మృత్యువు అవసాన రూపమున నాభిని, జలములు తేజో రూపమున శిష్ణమును ప్రవేశించాయి. ఈ విధంగా యొక్క మానవ యొక్క దేహాన్ని రూపొందించబడింది. ఇక్కడ ఒక చిన్న ఇది మిగిలిన అంశాన్ని మనం తర్వాత చూద్దాం. ఒక చిన్న పాటతోడు ఏంటంటే పరమాత్మని ఆహ్వానించడం. తల్లిదండ్రులు ఉన్నారు, వారికి ఒక శిశువు జన్మిస్తాడు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుడు ఏ విధంగా అయితే ఆ పార్వతీ పరమేశ్వరులు
షణ్ముఖుణ్ణి ఏ విధంగా ఆహ్వానిస్తున్నారు అనేటటువంటిది ఒక చక్కని గీతంతో మనం తెలియజేసుకుందాం. రిమైనింగ్ పార్ట్ మనం తర్వాత చూద్దాం. அழகான பழனி மலை ஆந்தவா, உன்னை அனுதினமும் பாட வந்தேன் வேலவா. அழகான பழனி மலை ஆந்தவா, உன்னை அனுதினமும் பாட வந்தேன் வேலவா. வலிமயில் நாதனே வாவடி வேலனே, வலிமயில் நாதனே வாவடி வேலனே, வர வேண்டும் மயில் மீதும் முருகையனே. முருகா 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 முருகா. வலை திருநிறும் வெற்றி வடிவேலும் உலத்தில் தோன்றுமே, வலிமையிலேறி வேலன் வருவதை நெஞ்சும் காணுமே. இளையாளும் ஆண்டவனே எழில் வேலவா, இனியொன்றும் உனை பாட அருள்வாய் ஐயா. அழகான பழனி மலை ஆண்டவா, உனை அனுதினம் பாட வந்தேன் வேலவா. வலிமை நாதனே வாவடி வேலனே, வர வேண்டும் மயில் மீதும் முருகையனே. முருகா 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 మురుగా. జ్ఞాన ప్రతీక కాబట్టి మనకి షణ్ముఖుణ్ణి తలుచుకోవడం జరిగింది. జ్ఞానానికి అధిదేవుడు, ఈ యొక్క జ్ఞానాన్ని అందించేవాడు పరబ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ, ఇది ఐతిరి ఉపనిషత్తులో చెప్పినటువంటి అద్భుతమైన అంశం. 4 మహావాక్యాల్లో మొట్టమొదటిది ఋగ్వేదము, దాని నుంచి తీసుకోబడినట్టు మహావాక్యమే ప్రజ్ఞానం బ్రహ్మ. ద సుప్రీం కాన్షియస్నెస్ ఈజ్ పరబ్రహ్మ. జై గురుదేవ్, జై శ్రీ సాయిరామ్. సాయిరామ్.